నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు స్తోత్రం. ఆదివారం నీ సన్నిధి క్రమం తప్పకుండా నాయన అయ్యా నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నాయన మీరు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరమ వైద్యుడానికి స్తోత్రం, స్తోత్రం. పరమ వైద్యుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినాన్ని ఆదివారపు ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని ప్రభువా మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నడిపించిన వాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. బుద్ధి కలిగిన కన్యకల వలె ప్రభు నాయన మీరు మాకు ఇచ్చిన మెలకు కలిగిన ఆత్మను బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం, 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 స్తోత్రం. నీ సార్వభౌమ అధికారాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మండుచున్న పదగా చేయవాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మండుచున్న పదగా చేయవాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ అభిషేకాన్ని మా మీద కుమ్మరించేవాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అభిషేకం కలిగిన ఆత్మతో నింపువాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయా మీరు నాయన యేసు ప్రభు నాయన నీ ప్రజలు మీరు ఆకర్షించిన విధానాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి ఒక వ్యక్తిని మీరు ఆకర్షించకపోతే ఆ వ్యక్తి నా దగ్గర రాలేడని చెప్పిన ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. మాకు స్థిరమైన బుద్ధి స్థిరమైన మనసు నాయన అయా స్థిరమైన కలిమి దయచేసిన వాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నువ్వు లేనిదే క్షణమైన బ్రతకలేనటువంటి మమ్మల్ని ప్రభు నాయన నీ కృపలో భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ కార్యాలు జరిగించబడడానికి స్తోత్రం, అద్భుత కార్యాలు జరిగించబడడానికి స్తోత్రం, ఆశ్చర్య కార్యాలు జరిగించబడడానికి స్తోత్రం, ఉన్నతమైన కార్యాలు జరిగించబడడానికి స్తోత్రం నాయన. అయా రాజులకు రాజానికి స్తోత్రం, ప్రభువులకు ప్రభువానికి స్తోత్రం నాయన. భూదిగంతముల వరకు సాక్షి నిలబెట్టిన వాడా భూదిగంతముల వరకు సాక్షి నిలబెట్టిన వాడికి స్తోత్రం నాయన. పాపం మీద జయాన్ని ప్రసాదించిన వాడికి స్తోత్రం నాయన. లోకం మీద జయాన్ని ప్రసాదించిన వాడికి స్తోత్రం నాయన. సాతాను శక్తుల మీద జయాన్ని ప్రసాదించిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము రాజా. స్తోత్రం, 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 స్తోత్రం. నిరంతరం నీతోనే జీవించాలనే నాశనన్నిల్ బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా. నా సర్వస్వమా యేసయ్యా. నా ప్రాణేశ్వరా యేసయ్యా. నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిల బ్రతికించుచున్నది. అందరు చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిస్తాం. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను.
రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. అవును ప్రభువా, స్తోత్రం. స్వామి, ఈ యొక్క ఆత్మయాత్రలో కొనసాగుచు ఉన్నాం ప్రభువా, స్తోత్రం. తొలకరి వర్షపు జల్లులలో ఈ పొలములోని నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. స్తోత్రం రాజా, స్తోత్రమయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిలా బ్రతికించు స్తోత్రం రాజా, తండ్రి. అయ్యా, నీవున్నావనే సంతోషముతోనే స్వామి, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రభువా, అయ్యా నిరంతరము నీతో ఉండాలనేటువంటి వాంఛతో స్వామి, అయ్యా నేను ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా, స్తోత్రం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. అవును ప్రభువా, ఎన్నో మార్లు స్వామి నీకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని నీ రక్తము చేత కడిగి ప్రభువా
చపలశమ నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా నా సర్వస్వము నీవే ప్రభువా యేసయ్యా నీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. స్తోత్రమయ్యా స్తోత్రం. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. అవును స్వామి తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. స్తోత్రమయ్యా స్తోత్రము స్వామి పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి నాయనా మా కొరకు స్వామి నివాసములను అయ్యా పరమ యెరూషలేమున మీ పరిశుద్ధ పట్టణమందు స్వామి మా కొరకు నివాసమును సిద్ధపరచుచున్న దేవా నిన్ను స్తుతించకుండా ఉండలేము కదా ప్రభువా. మాట తప్పకుండా స్వామి నిశ్చయంగా తిరిగి వస్తానని వాగ్దానం చేసిన దేవుడవయ్యా. తండ్రి దగ్గరికి ఏ రీతిగా అయితే స్వామి ఆరోహణమై వెళ్ళావో స్వామి ప్రభువా. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం. చప్పట్లు కొట్టి మనం ఆయన ఆరాధిస్తాం ప్రభువా. స్తోత్రము రాజు. అందరూ కళ్ళు మూయాలి దేవుని ఆత్మక సత్యముగా ఆరాధించాలి. జీవించాలని ఆశ
చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మహాగుణుడమైన తండ్రి, మహోన్నతుడగు ప్రభువా, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు రాజా. అవును స్వామి, మా ప్రాణేశ్వరుడమైన దేవుడవు ప్రభువా, మా కొరకునైనా రక్తమును చిందించిన దేవుడవు స్వామి. ప్రభువా, పరలోక సంబంధమైనటువంటి నా తండ్రి సమాధానమును నాయనా తండ్రి, నాయన ఆత్మ సంబంధమైన సంతోషమును తండ్రి అనుభవించగలిగిన కృపనిచ్చిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు చేసినటువంటి ప్రతి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువానికి స్తోత్రాలు రాజా. తండ్రి, మరి ఈ దినమందు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభువా నీ పాద సన్నిధికి చేర్చిన దేవుడవు నీవే స్వామి. కనుక ప్రభువా తండ్రి, నాయన నిన్ను స్తుతించకుండా స్వామి మేము ఉండలేనటువంటి వారముగా నీ ఆత్మచేత మమ్మల్ని బంధించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ఆత్మచేత ఖైదీని చేసి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఓ తండ్రి, అపవాది ఎన్నో మార్లు నీ నుంచి దూరము చేయాలని వాడి శత ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభువా నా తండ్రి అయ్యా, మీరు వాగ్దానము చేసిన రీతిగా స్వామి అయ్యా, నీ నుండి ఎవ్వరు కూడా మమ్మల్ని వేరు చేయజాలనంతగా స్వామి ప్రభు నీ వాక్యము చేత ఆత్మచేత తండ్రి బంధించి ఆయన మీ వాక్య పరిపాలన చేత ప్రభు మా హృదయ సీమను పరిపాలించుచున్న దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు స్తోత్రాలు చెల్లించాలి దేవునికి. బిగ్గరగా బిగ్గరగా మీ స్వరాలు వినిపించాలి. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే అలాగే కళ్ళు మూద్దాం. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. స్తోత్రం ప్రభువా. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాగాసెలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా వనము నాగాసెలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా. హుషారుగా చప్పట్లు కొట్టాలి. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగినే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమున నీ కృపలోనే ఎన్ను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగినే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవ
జీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. అవును ప్రభా, యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. స్తోత్రం. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే. నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నీయు. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే. నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నీయు. నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. అందరూ కూర్చోండి అలాగే. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే. నీ తైలాభిషేకము నిండినే నా అంతరంగమంతయును. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే. నీ తైలాభిషేకము నిండినే నా అంతరంగమంతయును. నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. స్తోత్రము రాజా, మహాపరిశుద్ధుడగు తండ్రి, ఘనమైన ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించాం, మహిమపరిచాము స్వామి.
నువ్వు జీవము కలిగిన దేవుడవని, పరాక్రమశాలివని తండ్రి నా ప్రభువా. రాజా, ప్రతిరోజు ప్రతిదినము నిన్ను స్తుతించినప్పుడు ప్రభువా, నీవు నాయన మమ్మలను ఏ దినముకు ఆ దినమును మీ రక్తముతో కడుగుతూ శుద్ధీకరిస్తూ పవిత్రపరుస్తూ స్వామి తండ్రి నాయన మాలో నివసించేటువంటి గొప్ప దేవుడివని తండ్రి నిన్ను కొనియాడాము స్వామి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్తములో తోడై ఉండండి ప్రభువా. పరిశుద్ధాత్మ దైవమా, ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించేవాడవు నీవే స్వామి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. జరగబోయే కార్యక్రమం అంతట్లోనైనా మీరు తోడుగా ఉండి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకోమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యం చెప్పాలనుకున్నటువంటి వారు ఎవరైనా మీరు ముందుకొచ్చి, ప్రేరేపించబడినటువంటి వారు మీరు ముందుకొచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకొనవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును. రండి. మీ అందరికి నా వందనాలు. పెట్టుకోవాలనుకుంటా ఉన్నాను. దేవుడు కార్యక్రమం జరిగించాడు బాగా. పిల్లలకు కూడా మంచి నెమ్మది ఇచ్చాడు, శాంతి ఇచ్చాడు. వాళ్ళు చేసే పనులలో కూడా వాళ్ళకి సహాయం చేశాడు. నా దేవుడు గొప్ప దేవుడు నాయన. నేను నిర్మించుకున్నాను. నాలో ఉండే ఒక వ్యాధులు కూడా బాగు చేశాడు. నాకు ఎన్నో వ్యాధులు వచ్చినా నేను బరాయించుకొని అది దేవుని చిత్తంతో తిరుగుతున్నాను. కానీ దేవుడే నన్ను లేపుతున్నాడు. ఎన్నో మేలులు చేశాడు, మాకు ఎన్నో సహాయాలు చేశాడు. కానీ స్తోత్రం 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 నాయన. అయ్యా, ప్రార్థనలో కూడా నాయన నాకు మంచి జ్ఞానం ఇచ్చాడు. అయ్యా 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 స్తోత్రం నాయన. నా బిడ్డకు కూడా నేను సంవత్సరం చేసుకోవాలని వాళ్ళకి చెప్పాను. వాళ్ళు గొప్ప కార్యం చేశారు. వాళ్ళు కూడా అప్పుడు మంచితనంగా చేసుకున్నారు. ఏ తగాదా లేదు, ఏ శోధనలు లేదు, ఏ దుష్టశక్తులు, ఏ దురాత్మలు కూడా వాళ్ళ మీద వాళ్ళు. ఆ కార్యక్రమం కూడా నా కుమారుడు చేపించాడు. వాడికి మంచి జ్ఞానం ఇవ్వమని, మంచి మనసు వాళ్ళలో ఉండే ఒక వ్యాధి కూడా తీసేయమని ప్రతి క్షణం నేను బ్రతిలాడుతున్నాను. బిడ్డలు మార్చమని, కోడళ్ళు మార్చమని, ఆ కుటుంబం చుట్టూ నీ కాపుదలు కడివేసి నా దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు. నా దేవుడు నేను కడవరకే ఆయనతోనే జీవితాలని నేను ఏమైనా కూడా అని దేవుణ్ణే నమ్ముకుంటానే. కానీ ఇంకా నేను ఎవరు దేవుని వైపే చూడాలి నేను. అని మావిడికి చక్కగా మేము చేసిన ఒక పాపాలు కూడా మన్నించమని దేవుడిని అడుగుతున్నాను. అయ్యా, వాడికి స్పష్టపరిచి ఒక్కసారి నాయన వాడు చేసిన దోషాలు ఉంటే మన్నించి వాడికి చెయ్యని లేపమని బ్రతిలాడుతూ ఉన్నాను. మందిరానికి వచ్చాడు, మాట్లాడు, కానీ ఎప్పుడో వాడికి మనసు కలిగినప్పుడు వస్తున్నాడు. కానీ నా ద్వారా తల్లి పాత్ర బిడ్డల కన్నా ఆయన నేను ఎట్లా ఆడుతాను. బిడ్డల కోసం నేను నా ప్రాణాలు నీకు ఒప్పుకిస్తున్నాను. ఆ బిడ్డలు చేసే పనులలో సహాయం చేయమని. ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. ఎంతో కాలం ఉంటాచి నేను చెప్పాలని కూడా నేను ప్రార్థన సాటిని చెప్పాలని అనుకుంటున్నానే. కానీ అది ఇప్పుడు నాకు సమయం ఇచ్చినందుకు దైవజనుడికి వాళ్ళకి వందనాలు. మా కోసం అందరూ ప్రార్థన చేయండి. ఆయన నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న సాక్ష్యం చెప్పేదానికి నాకు సహాయం చేయండి. మరి దేవుడు ఆ తల్లి పట్ల ఎన్నో మేలులు చేసి ప్రార్థించిన రీతిగా ప్రతి విషయంలో కూడా దేవుడు ఆవిడని కాపాడుతూ తన కుటుంబాన్ని రక్షిస్తూ తన కుమారుని విషయంలోనూ కుటుంబ విషయంలోనూ అనేకమైనటువంటి మేలులు చేసినటువంటి యేసయ్యకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని స్తోత్రాన్ని అందరికీ నా వందనాలు. గడిచిన శుక్రవారం నుంచి మా బాబుకి బాగదు. అసలు పండుకున్నాడు, కానీ శుక్రవారం ఇంటికి వచ్చినాడు. ఆడుకొని సాయంకాలం నుంచి బాగలేదు. అసలు పండుకున్నాడే కానీ కళ్ళు తెరవటం లేదు, లేయటం లేదు. అసలు నేనైతే భయపడతా ఉన్నాను.
అయితే నేనైతే ఒకటే నమ్మకం పెట్టుకున్నా, నాయనా ఇచ్చవయ్యా, నువ్వు ఇచ్చిన శ్వాసం నీ చిత్తం ప్రభు, ఆ బిడ్డకు బాగుండాలి నాయనా అని చెప్పి ప్రార్థన అయితే చేసుకుంటున్నాను. అయితే పక్కింటి వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, ఆ అబ్బాయి లేయటం లేదు, గిచ్చినా కూడా స్పర్శ లేదు, సందులు చేరుకున్నాయి, ఆకు కట్టియాలా, ఎర్ర నీళ్ళు తీసి పోస్తాము, అవి పోస్తాము, చేపలు పొగేస్తాము అని అంటున్నారు. నేనైతే నాయన నీ సన్నిధానంలో ప్రభువా 11 ఆభాషలు పోగొట్టుకున్నాను. నేను 11 ఆభాషలు పోయి మరలా 3 ఆభాషలు కూడా తీపిచ్చుకున్నాను. వాడేసినావు 8 నెలలు ఒకటి, 5 నెలలు ఒకటి, 6 నెలలు ఒకటి, 3 ఆభాషలు తీపిచ్చుకున్నా, 11 ఆభాషలు పోయాయి. అయితే అన్ని ఆ బాధలు అనుభవించి అయితే చెన్నైలో ఒక బాబుని కనినప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోయా. ఆ కోమాలోకి వెళ్ళినప్పుడు కూడా నేను అసలు బతకదో అని చెప్పి నన్ను అన్నారు అందరూ. అయితే దేవాది దేవుడు మరలా ఏ నిర్ణయం ద్వారా నన్ను బతికి తీసుకొని వచ్చాడో నాకైతే తెలీదు. చెన్నై డాక్టర్లు ఒకటే మాట చెప్పినారు, ఆ బిడ్డ ఇంకా కనకూడదు, ఒక గాజు బొమ్మలాగా ఆ బిడ్డని చూసుకోవాలా అని చెప్పినారంట మా అత్తమ్మకి. అయితే అయితే దేవా, నేను నా అక్కోళ్ళందరికీ పిల్లలు ఉండారయ్యా, నేను గొడ్రాలుగా నా తల్లి కడుపున నేను ఉండకూడదు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నా. అయితే పాప కడుపు పడింది కూడా నాకు తెలియలేదు. 4వ నెల నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వు ప్రెగ్నెన్సీ 4వ నెల అని చెప్పినారు. అప్పుడు నేను దేవుడు ఆ బిడ్డనిచ్చినాడు. మరలా నా తల్లి నాకు జ్ఞాపకం వచ్చి మరలా నా తల్లికి మేము ఆ 4 ఆడపిల్లకాయలం అయ్యా. నా 4 పాటికి 4 వెళ్ళిపోయాము, నా తల్లిని చూసేవాళ్ళు లేరయ్యా, నాకు ఒక మగపిల్ల కావాలి నాయన అని చెప్పి మరలా దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మరలా దేవుడు నీకు ఇస్తాను అని చెప్పాడు, ఈ బిడ్డనిచ్చినాడు. అయితే నేను ఆ నమ్మకం ద్వారానే ఇచ్చిన దేవుడు వెనక్కి తీసుకునే దేవుడు కాదని నమ్మినాను. కానీ నా ఇద్దరు బిడ్డలకి నేను ఏ ఆకు కానీ ఏ దిష్టి కానీ నేను తీయను. అయితే ప్రార్థన ఒకటే మమ్మల్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుడు ఎంతగానో అందరూ అన్యులు వచ్చి ఎంతగానో అవి చెయ్యాలా ఈ చెయ్యాలా, మా సినమ్మ అయితే బయటకు వెళ్ళి ఆ సందులోకి పోయి అభియా వాళ్ళు ఈ మాట చెప్పినారు అభియా చేద్దాం అభియా అని అంటది. నేనైతే ఒకటే మాట చెప్తా, అయ్యా నేను అవి కట్టనయ్యా ఈ కట్టనయ్యా ప్రార్థన చేద్దామయ్యా అని చెప్పి అన్నాను. అయితే పాస్టర్ గారు కూడా ప్రార్థన చేసినారు. అయితే నాకు ధైర్యం సరిపోలా, ఇంకా ప్రార్థన చేస్తున్నాను కానీ ఆ బిడ్డ లేయటం లేదు ఏందా, అసలు కళ్ళు తెచ్చి చూడటం లేదు ఏందా అని చెప్పి నేను ఎంతగానో నాలో నేను కుమిలిపోతున్నా. నా బలహీనత వల్ల ఆ బిడ్డ స్వస్థత పడలేకపోతున్నాడా అని చెప్పి నేను ఎంతగానో కుమిలిపోతూ ఉండేదాన్ని. నాలో ఏం బలహీనతలు ఉన్నాయి నాయన, నేను స్వస్థపరచబడలేకపోతున్నాడు బిడ్డ. నా ద్వారా నేను చిన్నతనం నుంచి నీలో పెరిగిన దానిని ఎన్నో కార్యాలు నేను చూశాను, కానీ నా ద్వారా ఈ కార్యం ఎందుకు జరగలేకపోతుందా అని చెప్పి నేను ఎంతగానో కుమిలిపోతూ బాధపడుతూ ఉండేదాన్ని. అయితే నా తల్లికి కూడా నేను ఫోన్ చేసి అడిగినప్పుడు ఏం కాదు, ఇచ్చిన దేవుడు ఏమి నీ కొరతను తీరుస్తాడు అని చెప్పి మా అమ్మ చెప్పేది. అలాగే నేను ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు అలాగే అనుకోని రీతిగా వేరే ఒక పాస్టర్ కూడా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసినాడు. చేసి తన ద్వారా ఆ బిడ్డకి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ లేచి నడవడము తిరగడము జరిగింది. మేమైతే డాక్టర్ భయపడి మా ఆయన 4 సార్లు వెళ్ళాం హాస్పిటల్కి. అయితే డాక్టర్ వల్ల ఏం చెప్పటంలా. డాక్టర్ కాడికి వెళ్ళినప్పుడు ఏమంటే ఆ బిడ్డ యాక్టివ్గా ఉన్నాడు. ఆ బిడ్డ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే డాక్టర్కి ఎత్తి ఆ బిడ్డ బన్నీని ఎత్తి చూపించుకోవడము, అలా ఆ డాక్టర్తోనే మాట్లాడటము, బాగుందని చెప్పడము. ఆయన ఏమన్నాడు, బాగున్నాడు బిడ్డ, మీరెందుకు డేలా పడిపోతున్నారు, మాటికి పరిగిస్తున్నారు అని చెప్పి అనేవాడు డాక్టర్. ఇంటికి వస్తే బిడ్డ పరిస్థితి ఏమంటే గమ్మున పడుకుంటున్నాడు, ఎవరితో పలికేదిలే, పిలిచినా ఉలుకు లేదు పలుకు లేదు. అలాగ మేము చాలా వేదనలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చి ఏం కట్టియకుండా ఏ ఎర్రనీళ్ళు కానీ నా బిడ్డ దరిచేరనీయకుండా నా బిడ్డకి దేవుడిచ్చిన బిడ్డలకు సాత్విక్ అనే పేరు పెట్టినాను. నా బిడ్డకి ఈ చర్చి ద్వారా వాక్యం వినే నేను ఆ పేరు పెట్టవలసి వచ్చింది. దేవుడు నా బిడ్డలకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మరియు సహోదరి తన జీవితంలో ఎన్నో భయంకర శోధనల మధ్యలో నలిగిపోయినప్పుడు తన బిడ్డ విషయంలో కుమారుడు విషయంలో కూడా మరి అనారోగ్యంతో బాధపడినప్పుడు దేవుడు ప్రభువు ఆయన స్వస్థపరిచి బాగు చేసి సంపూర్ణ విడుదలిచ్చి ఈరోజు మంచిగా చక్కగా చురుకుదనంగా ఆడుకునేటువంటి కృపనిచ్చి
దేవా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మరి దైవజనులు మరి ఆర్వి సుబ్బయ్య నాయుడు గారు మన మధ్యకి రావటం జరిగింది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందామండి. దేవుని వాక్యాన్ని ఈ సమయాన్ని దైవజనులకు నేను ఈ సమయాన్ని హల్లెలూయా. మహోన్నతమైన దీని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో నిలవబడి ఆయన ఆరాధించి ఆయన స్తుతించి ఘనపరిచి ఆయన దీవెనలను పొందుకొనుటకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన కృపాసనము దగ్గర సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బైబిలు చదవకుండా ఉండేవాళ్ళు చేయి చూపించండి. చదివిన వాళ్ళ సంగతి వద్దు, చదవకుండా ఉండేవాళ్ళ సంగతి. అంటే వాళ్ళకి చదువు రాదు అని. అంటే ఇప్పుడు మా సబ్జెక్ట్ మారిపోద్ది. సరే, ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆ వినుట వలన విశ్వాసం కలుగును. చదివిన వాళ్ళకన్నా చదవకుండా ఉండేవాళ్ళు దేవుని కృపకు ఎక్కువగా పాత్రలు అవుతారు. ఎందుకంటే చదివిన వాళ్ళ జడ్జిమెంట్ వేరు, రూల్స్ అండ్ వాళ్ళకున్న తీర్పు వేరు, చదువు రాని వాళ్ళకి తీర్పు వేరు. అందుకని మీకు చూసేదానికి చదివేదానికి అక్షర జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు వినుట ద్వారా విశ్వాసం ద్వారా వాళ్ళు జడ్జిమెంట్లోకి వస్తారు. చదివిన వాళ్ళు తప్పక చదవాలా, దీని ద్వారా వస్తారు. ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం నుంచి 26 దాకా చదువుతాం. ఏసేపు ఫలించెడి కొమ్మ, ఊట వద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండు అతన్ని వేధించిరి, వారు బాణములు వేసి అతను హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విలు బలమైన దగును. ఇజ్రాయిలునకు బండయు మేపెడివాడు ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనలముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి ఏసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ పవిత్రుడా, జీవాధిపతివైన మా దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, పరమ పవిత్రుడవు నాయన, నీ బిడ్డలను దీవించుటకు, బలపరచుటకు, యుద్ధ సన్నద్ధులను చేయుటకు మా మధ్యకు రమ్మని ఆహ్వానిస్తున్నాం. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీవే మహిమ పొందమని, నీ బిడ్డలతో మాట్లాడుటకు జ్ఞానయుక్తమైన మాటలు నా నోట నుంచమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మహాకృపను బట్టి ఒక మంచి భక్తి చేస్తే, ఎవరైనా సరే ఒక మంచి సద్భక్తుడు ఉన్నాడు అనుకోండి, ఆ పితరుల దీవెనలన్నీ వంశపారంపర్యంగా అందరికీ సంక్రమిస్తాయి. ఒక్కడిని భక్తి ఇజ్రాయిల్ 12 గోత్రముల వారిని నిలబెట్టింది. ఒక్కరు చేసిన భక్తి. అబ్రహాము విశ్వాసమును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి, యాకోబు గర్భవాసమును వచ్చిన బిడ్డలందరూ ఒక్క ఏసేపును బట్టి వాళ్ళందరూ శ్రమ నుంచి, బంధకాల్లో నుంచి విడిపించబడ్డారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అందుకని ఒక్కరి నమ్మకత్వం అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కొన్ని చిన్న కొటేషన్ చెప్తాను. మీకు ఈ అంశం అంతా ధ్యానించడం కొంచెం సమయం పట్టద్దు, కానీ ఒక 3 మాటలు మీరు ధ్యానిస్తాం. ఒంటి దీవెనలు అంటే, ఒంటి అంటే దేహం దీవించబడాల. ఇంటి దీవెన
మింటి దీవెన, ఇల్లు దీవించబడాల. మింటి దీవెనలు అంటే పరలోకపు యొక్క దీవెనలతోటి ఆ వ్యక్తి దీవించబడాల. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుంటే మీకు మనం మాట్లాడుకునే సందేశం మీకు అర్థమవుతుంది. ఎలాగా? ఒక వ్యక్తి దేహం దీవించబడకుండా, దేహం స్వస్థపరచబడకుండా, దేహం పరిశుద్ధపరచబడకుండా, దేహం దీవించబడకుండా ఆ వ్యక్తి మోక్షానికి చేరేదానికి వీలు కాదు. రక్షణ ఇచ్చి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేకుంటే, నీ ఇల్లు కట్టుకోకుండా ఉంటే, ఇల్లు దీవించబడకుండా ఉంటే ఆ దీవెనలకు నీ సంతానం ప్రాప్తులు కారు. ఈ 2 పనులు చేస్తే మనకి పరసంబంధమైన దీవెనలు ఉంటాయి, మన పరలోకపు దీవెనలు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఆ అంశాన్ని మనం ధ్యానించే ముందు ఇంకొక మాట, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను, నన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇక్కడ ఏంటంటే ఒక భాగ్యవంతుడు ఉండవు, విశ్వాసమందు భాగ్యవంతులు ఉన్నారు. ఇక్కడ ఒక భక్తుడు తన విశ్వాసంలో భాగ్యం ఉంటే ఈ భూమి మీద ఉండే దేని కోరుకోడు. ఏంది? ఈ లోకంలో దారిద్ర్యం కోరుకుంటాడు. లోకంలో దారిద్ర్యం అంటే ఏంది? లోకంలో ఉన్నదంతా ఏంటి? రిప్లై అయితే సప్లై అవుతుంది. లోకంలో ఉన్నదంతా ఏమని ఉంది లేఖనం? దీంట్లో దారిద్ర్యం ఉండాలంట. లోకంలో నాకు డబ్బు కావాలా, ఇల్లు కావాలా, ఆస్తి కావాలా, సంపద కావాలా, నాకు ఇంకా ఏమేమి కావాలా, కిలో బంగారం కావాలా, లేదంటే 10 కోట్లు డబ్బులు కావాలా, ఇలా ఈ ఆలోచన విధానం సిలువ వేయబడి వాళ్ళు ఏమైపోవాలంటే దారిద్ర్యమైన వారు, అంటే మనసులో వైరాగ్యం కలిగిన వారు, ఇది నాకొద్దు అనే వైరాగ్యం కలిగిన వారు అప్పుడు పరమందు భాగ్యవంతులు అవుతారంట. పరమందు అంటే పరలోక భాగ్యవంతులు. ఆ పరలోక, మనం భూమి మీద నుంచి ఎక్కడికి పోవాలి? పరలోకానికి పోవాలి. ఏడంటే ఇల్లు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధువర్గం ఉంటుంది. ఎంతమంది చెప్పినా ఆ ఇంటి పేరు వాళ్ళు ఉంటారు, 100 ఇళ్ళు ఉంటారు, జనబలము ధనబలం ఏదైనా ఉండొచ్చు ఇక్కడ. మరి పరలోకానికి పోవాలంటే పరలోకంలో అక్కడ ఎవరు ఉంటారు మనకి అంటే, నువ్వు సంపాదించుకున్న ఆత్మ, నీ కన్నీటి ప్రార్థన, నువ్వెవరినైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వెవరైతే సద్భక్తితో ఎడ చేస్తావో, నువ్వు వెళ్ళేటప్పుడు నీ దగ్గర కొంతమంది తీసుకొని పోతే వాళ్ళే నీకు అక్కడ ధనం. పరలోకంలో ధనం అంటే ఆడేం డబ్బు ఉండదు, నువ్వు సంపాదించిన ఆత్మే నీకు ధనం. అక్కడ దాన్ని బట్టే నీవు ఆశీర్వదించబడతావు. అందుకని యేసేపుతో ఫలించడు కొమ్మ అని ఎందుకు అంటున్నాడంటే, యేసేపు అన్ని విషయాల్లో ఫలించాడు. శ్రమలో ఫలించాడు, పరిశుద్ధతలో ఫలించాడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా తొట్టిపోలా. ఒక స్త్రీ నుంచి విడిపించబడి యేసేపుకు, ఇప్పుడు యేసేపుని ఎవరితో పోలుస్తారో తెలుసా? యేసు ప్రభుతో పోలుస్తారు. ఎందుకంటే యేసు ప్రభులు వారిలో ఏ మత్స లేదు, ఏ డాకు లేదు, ఏ కళంకం లేదు, ఏ అపవిత్రత అతనిలో లేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు చూపించగలరు అంటాడు. యేసు ప్రభులో ప్రపంచానికి ఒక సవాల్ విసురుతాడు ఆయన. ఈ లోకంలో ఉన్న వారు అందరూ కూడా, అందరూ పాపం ఉంది, పాపమునకు జీతం ఏముంది? మరణం. యేసు ప్రభులు వారికి మరణం లేదు. ఆయన దేవదేవుడు కనుక ఆయన పాపం ఆయన మీద ప్రభుత్వం చేయలేదు. అందుకని ఆయన మరణాన్ని జయించి లేచాడు కనుక మనిషి పాపములో నుంచి విడిపించబడుతున్నాడు. ఒక వ్యక్తి దానం వల్ల, ధర్మం వల్ల, నా పుణ్యం దాన ధర్మస్య న కర్మం భవతే నా పుణ్యో ప్రాణదానస్య జగత్పుణ్యం నహి నహి అంటాడు. ఒక వ్యక్తి దానం చేసిన, ధర్మం చేసిన నీకు మంచి జరగద్ది. నా పుణ్యో ప్రాణదానస్య, మానవ జాతి కోసం ప్రాణదానం చేసిన పరమాత్ముని తెలుసుకుంటే ఈ జన్మ కర్మ పాప బంధాల్లో నుంచి విముక్తుడవుతున్నాడంట. అందుకని యేసు ప్రభులు వారు పరలోకములో ఆయన ఆధిపత్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి
ఈ శరీరాన్ని ధరించుకున్నా కానీ ఈ శరీరములో ఎక్కడ తొట్టిల్లకుండా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబాలను జయించి నాలో పాపం ఉన్నదని మీకు ఎవరు స్థాపించగలరు? అంతకని పాపాన్ని జయించాడు. పరిశుద్ధతకు మారు పేరు ఎవరంటే, పరిశుద్ధతకు నిలయం ఎవరంటే ఆయనే, యేసు ప్రభుల వారే. అందుకని ఆయన మీద మరణానికి అధికారం ఉండదు. ఇప్పుడు మనకు కూడా ఉంటుందా? ఉండదా అంటే మనకు కూడా ఉండదు. ఎవరికి ఉండదు అంటే, ఎవరైతే ఈ లోకమందు ఆసక్తి కలగకుండా వాళ్ళకు నూతన జన్మానుభవంలోనికి వస్తారో, యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత పాప బంధకాల్లో నుంచి విడిపించబడతారో, వాళ్ళకు కూడా మరణం మీద అధికారం ఉండదు. మరణం అంటే నరకానికి పోవడం అని అర్థం. చచ్చిపోవడం. మరణం అంటే మామూలుగా చచ్చిపోతారు కదా. బైబిల్ పదము మరణం అంటే వెలుపటి చీకటి, అది నరకము, బాధ, వేదనకరమైన స్థలము, వెలుపటి చీకటి, ఇవి దీనికి ఉన్న అర్థాలు. మరణము అంటే బైబిల్ ప్రకారం మరణం అంటే మరణం అనరు, నిద్ర అంటారు మరణాన్ని. అందుకని మనం గ్రహించాల్సింది ఏంటంటే, బ్రతికినప్పుడే ఒక భక్తుడు దేవుణ్ణి చేరుకోవాలంటే ఆ వ్యక్తి ఏ భక్తి చేయాలి, ఎవరిని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయిస్తే పాపం నుండి విడిపించబడతాడు. ఋషులు, జ్ఞానులు, కాలజ్ఞానులు, మహాయోగులు అందరూ మరణంలో నుంచి బయటికి రాలేకపోయారు, పాపం నుంచి బయటికి రాలేకపోయారు, పాపాన్ని జయించలేకపోయారు, తనలో ఉన్న కోరికలను జయించలేకపోయారు, వ్యసనాలను జయించలేకపోయారు, బలహీనతలను జయించలేకపోయారు. యేసు ప్రభులు వారిని ఎప్పుడైతే విశ్వసించిన వాడు అంత ఘోర వ్యభిచారైనా బయటకు వస్తున్నాడు, త్రాగుడు పోతూ బయటకు వస్తున్నాడు, మర్డర్లు చేసేవాళ్ళు రక్షించబడుతున్నారు, నక్సలైట్లు రక్షించబడుతున్నారు. అనేక మంది ఇప్పుడు స్టువర్టపురంలో దొంగలంతా పాస్టర్లు అయిపోయి ఉన్నారు. కారణం ఏంటంటే, విడిపించగలిగిన సమర్థుడు యేసు ప్రభులు వారు. ఆయన్ని విశ్వసిస్తే ఆయన మార్గదర్శి కనుక ఆ నామమున రక్షణ ఉన్నది, ఆ నామమున విమోచన ఉన్నది. ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామమునో ఆత్మకు రక్షణ లేదు. ఈ ఆత్మ నరకానికి పోవాలన్నా ఆయనే, పరలోకానికి పోవాలన్నా ఆయనే నిర్ణయకర్త. అందుకనే దేవదేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన యేసేపుతో పోలుస్తున్నారు. ఎందుకంటే యేసేపు అంటే మన పరమ యేసేపుతో పోలుస్తారు యేసు ప్రభులు వారిని. పోల్చబడినప్పుడు మీకు ఒంటిని ఎలాగ దీవిస్తాడు అనేది పరిస్థితి, దేహాన్ని ఎలాగ దీవిస్తాడు చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం చూడండి. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలగా పొమ్మని చెప్పాను. ఎందుకంటే ఒక రక్తస్రావము కలిగిన స్త్రీ, డాక్టర్లు బాగు చేయలే. ఆమె ఆ రోజు వస్త్రాలు దొరకడమే కష్టం. రక్తస్రావం, ఎర్ర బట్టలు, రక్తం అంతా వెళ్ళిపోతూ ఉంది. రక్తం దేహంలో వెళ్ళిపోతూ ఉంటే రక్తహీనత వస్తే ఏమవుద్ది? ఈరోజు అంటే రకరకాలైన డాక్టర్లు ఉన్నారు. అక్కడ ఆ విశ్వాసం ఏం చేసింది అంటే, ఎలాగ దీవించబడింది. ఇంకా ఆమె డాక్టర్ల దగ్గర ఏం దొరకలేదు, ఆస్తి అయిపోయింది, డబ్బులు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఏం లేదు, వైద్యులు లేరు, ఏం లేరు. యేసు ప్రభు దగ్గర విశ్వాసం ఉంచింది. వెనక భాగమును ఎప్పుడైతే ఆమె వస్త్రపు చెంగును ముట్టిందో ఆమె స్వస్థపరచబడింది. స్వస్థపరచబడకుంటే ఆమె పరిస్థితి ఏంది? ఎలా ఉండాలి ఆమె? ఒకవేళ రక్తస్రావం కలిగిన స్త్రీ అయితే పాత నిబంధన ప్రకారం ఆమె 7 రోజులు బయట ఉండాలా, శుద్ధీకరణ ఆచారాల్లో ఉండాలా, దేవుని దగ్గరికి రాలేదు. ఇప్పుడు మనకి స్త్రీ ఇప్పుడు నెల రోజు ఇప్పుడు స్త్రీ ఉంటుంది కదా, నెల టైం ఉంటుంది, పీరియడ్ టైం ఉంటుంది కదా. ఆ పీరియడ్ టైంలో ఆ రోజున దూరంగా ఉండాలి వాళ్ళు, 7 రోజులు ఉండాలి. 7 రోజులు అయిపోతే అప్పుడు ఆమె శుద్ధీకరణ అయిన తర్వాత రావాలా. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? యేసునందు విశ్వాసం ఉంచి వెనక పక్క తాగిన వెంటనే ఆయనలో నుంచి ప్రభావం పోయి స్వస్థపరచబడింది. ఎప్పుడైతే ఈ దేహం ఏమైపోయింది? దేహము స్వస్థపరచబడింది. దేహం పవిత్రం అంటే దేహంలో ఏముంటుంది? పాపం ఉంటుంది, శాపం ఉంటుంది. అవన్నీ ఇప్పుడు పాపాలు శాపాలు అంటే ఏం లేదు. మనకి యేసు ప్రభు తెలియక ముందు పెద్దవాళ్ళు చేసినవి కొన్ని ఉంటాయి, తెచ్చుకున్నవి కొన్ని ఉంటాయి, మనం విశ్వాసాన్ని బట్టి బలహీనతలో కొన్ని ఉంటాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒక దగ్గరికి
ఈ మధ్య కాలంలోనే నిన్న ఒక వీడియో పెట్టాను పాస్టర్ గారికి. వీడియో పెడితే వాళ్ళ ఇంటి క్రైస్తవులే, వాళ్ళ ఇంటి ముందు అంకమ్మ చెట్టు ఉంది. ఎవరు అక్కడ ఆడబెట్టింది తిన్నదా అమ్మాయి? ఏం పెట్టింది? ఏంగా తినమ్మా, ఏం లేదు, మనం కూడా మన ఇంటి పేరు వాళ్ళే కదా, మనవాళ్లే కదా ఇక్కడ ఉండేది, నువ్వు ఏం చేయబడలేదు, నువ్వు అది ఏమవుద్ది, మీరు పెడితే మేము తినడం లేదా, మేము పెడితే మీరు తినరా? తినింది. తిన్నాకల్నే నెల రోజులు వదిలిపెట్టలామి. ఎవరు అని నెల రోజులు రకరకాలైన పాస్టర్లు ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు చేస్తే మనం ఎక్కడి నుంచి వచ్చేది కూడా చెప్పేస్తుంది. ఏమొచ్చేసింది? ఈమె యేసులో ఉన్నది కనుక. ఇప్పుడు ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది చూడు, కరెక్ట్. వాటిని విడిచిపెట్టాలా? ఏ విశ్వాసాన్ని విడిచిపెట్టాలా? నువ్వు ఏదైతే ఈ సృష్టిని ఆరాధిస్తున్నావో, సృష్టి బంధకాల్లో ఉన్నావో, ఆ బంధకాల్లో నుంచి నువ్వు విడిపించబడిన తర్వాత, యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఈ దేహం స్వస్థపరచబడింది. యేసునందు నాకు ఇంకెవరు లేరు, ఇంకే ఆధారం లేరు, అయిపోయింది. ఆమె తిరగాల్సిందంతా ఆమె పరిచయులు తిరిగారు, శాస్త్రుల దగ్గర తిరిగింది, రకరకాల దగ్గర తిరిగింది. ఈమె చేయాల్సిన పనులన్నీ చేసింది, ఆమెకు స్వస్థత రాలా. ఇప్పుడు యేసు ఒక్కడనే మనసులో ఉంచుకొని యేసు మీద ఆధారపడింది కానీ ఇప్పుడు దేహంలోకి స్వస్థత వచ్చింది. ఆ దేహంలో ఉన్న శాపం అనేది కొట్టివేయబడింది. వ్యాధులు వస్తాయి, ప్రవక్తలకు కూడా వ్యాధులు వచ్చాయి. అది దేవుడు అది కామన్గా పెట్టే వ్యాధులు. అలా కాకుండా శోధన ద్వారా వచ్చేది, శాపం ద్వారా వచ్చేది, దురాత్మల అధికారం ద్వారా వచ్చే వ్యాధులు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చాలా పోయాయి. అయ్యా ఈ గుడ్డివాడు ఎందుకు పుట్టాడు అంటాడు. వీళ్ళు పితరులు పాపం చేశారా, వీళ్ళు చేశారు? లేదు, దేవుని నామాన్ని మహిమపరిచేదానికి అంటాడు. కొన్ని దేవుని నామాన్ని మహిమపరిచేదానికి జరుగుతాయి, కొన్ని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాధిగ్రస్తులు, వ్యాధులు బాగైపోయిన వాళ్ళు లేరేడా? వచ్చినంత మంది ఉంటారు. అందుకే దేవుడి సేవకుని ఏర్పాటు చేసుకుంటే అనేక మంది స్వస్థపరచబడి ఉంటారు. స్వస్థపరచబడిన తర్వాత ఆ వ్యక్తి సమాజంలో బయటకు పోయి నువ్వు సాక్షిగా చెప్పాలా. చెప్పకపోతే ఆ వ్యాధికి విడుదల ఉన్నది. ఇంకది దానికన్నా ఇంకో ఎక్కువ అనుభవించే పరిస్థితులు ఉంటాయి. అంటే దేవుడు చేసిన సహాయాన్ని, మేలుని బయటికి పోయి చెప్పాలి. ఏమో అదే చెప్పింది, అందరితో అదే చెప్పింది. యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందిన వాళ్ళందరూ కూడా అదే మాట చెప్పారు. అందుకనే విశ్వాసం ఏం చేస్తుంది? ఫస్ట్ మీకు హెడ్లైన్స్ చెప్తా. విశ్వాసము ఆరోగ్యాన్ని ఇస్తుంది, విశ్వాసము దేహాన్ని కాపాడుతుంది, ఆత్మను కాపాడుతుంది. 2వ కొరింథీయుల పత్రిక చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 'ప్రియులారా, మన వాగ్దానములు ఉన్నవి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రగా చేసుకుందాము. యేసు నామాన్ని ఒక వ్యక్తి ఆశ్రయించిన తర్వాత ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే శరీరము నుంచి, బంధకాల నుంచి విడిపించబడుతున్నాడు. మొదట ఏం దీవెనలు? దానిలో ఒంటి దీవెనలు అంటారు. ఇల్లు అంటే ఒళ్ళు అంటే దేహం దీవించబడాలని. ఆ వ్యక్తి శరీర బంధకాల్లో నుంచి విడిపించబడుతున్నారు. రోగాల నుంచి, శాపగ్రస్తం నుంచి, బంధకాల నుంచి విడిపించబడి దేహము దీవించబడుతుంది, ఆత్మ దీవించబడుతుంది. ఈ రెండు, దేహానికి ఆత్మకి రెండిటికి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు యేసు ప్రభులు వాడు. అందుకనే ఈ రెండు కలిగిన వ్యాధి బాధల నుంచి విడిపించగలరు. ఇక్కడ ఇంకొక మాట చూద్దాం చూడండి. నీ విశ్వాసము శరీర కట్లను దంచుతుంది. నీ విశ్వాసం ఏం చేస్తుంది? నీ శరీరానికి కట్టబడిన కట్లు ఎవరు కడతారు? సైతాన్ కడతారు. శరీరం బలహీనమే కాబట్టి శరీరంలో కోరికలు ఉంటాయి, ఆలోచన విధానం ఉంటుంది. వీటన్నిటిలో ఏమవుతుందో నీకు నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను స్వస్థపరచుకోగలరు. అలాగే ఇంకొక లూకా సువార్త 13:10 చూడండి. 13వ అధ్యాయం. అపవాది బంధకాల్లో అబ్రహాము కుమార్తె అన్నాం ఈ మాటకి. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 13 దాకా ఉంటాయి. 10వ వచనం. 18 ఏండ్ల నుండి
బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. ఈమెకు ధర్మశాస్త్రం తెలుసు, చర్చి తెలుసు, వాక్యం తెలుసు, పాస్టర్ తెలుసు, ఉపవాస ప్రార్థనలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఈ అబ్రహాము కుమార్తె నేలకు వంగిపోయి ఉంది. కారణం, నేలకు వంగిపోయి ఉంది. దేవుని చూచే నేత్రాలు లేవు, నడువులెత్తే స్థితిలో లేదు. ఏమో అన్నీ తెలుసు. అబ్రహాము కుమార్తె, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అబ్రహాము కుమార్తె అని పిలువబడుతుంది. విశ్వాసురాలు ఈమెకు అన్నీ తెలుసు. అన్నీ తెలుసు కానీ దేహం దీవించబడలా. ఏం చెప్పలేదు? దేహమును అక్కడ దెయ్యము అంటే పుట్టినోట్లో ఏమని రాసింది? మూల భాషలో ఆత్మ అని రాసింది. ఏంది? ఆమె ఏమైపోయింది? ఆమె ఒక దురాత్మ పట్టుకున్నది. ఆమె దురాత్మ పట్టుకొని ఏమైపోయింది? ఆమె వంగిపోయింది. దురాత్మ ఎందుకు విడవడం లేదు అంటే యేసునందు పరిపూర్ణమైన విశ్వాసం లేదు కనుక యేసు ప్రభువులు వచ్చినప్పుడు ఆమె విడించబడింది. ధర్మశాస్త్రం ద్వారా పరిపూర్ణం గల, ధర్మశాస్త్ర విధి విధానాల ద్వారా ఆమె బంధకాల్లో నుంచి విడిపించబడలా. ఎందుకు అంటే ధర్మశాస్త్రం అంటే ఏంది, పాపం అంటే ఏందో తెలుసుది. ఫలం పత్రం పుష్పం తోయం అని చెప్తాం కదా మనం. ఒక దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్ర విధి విధానాలు ఎక్కడంటే, నీకు మేకను నేను ఒక పాపం చేసేసా, దానికి మేకను వదిస్తే పాపం పోద్ది, గొర్రె పిల్లను వదిస్తే పాపం పోద్ది, లేకుంటే ఈ చేస్తే పాపం పోద్ది అంట కదా. ఒక కొబ్బరికాయ కొడితే నా పాపం పోద్ది, లేదంటే నేను ఏదైనా ఒక 10 పుట్లు బియ్యం లేకుండా ఒడ్లో నేను వండి పెట్టి నలుగురికి అన్నం పెడితే పాపం పోద్ది అనే బంధకాల్లో ఉంది ఆమె. ఆ బంధకాలు ఆమెని విడిపించాల. ఎందుకంటే విశ్వాసం తగ్గిపోయింది ఆమెకి. ఆ బంధకాల వల్ల విడిపించబడలా. యేసు ప్రభువులు పరిపూర్ణావతారి వచ్చి ఎప్పుడైతే ఆయన ఎదురుగా నిలబడిందో ఆ మాట నోట్లో నుంచి మాట్లాడి, కుమారి స్వస్థపరచబడు. ఆయన ఎప్పుడైతే తాకాడో, ముట్టాడో, ఆ మాట నోట్లో నుంచి వచ్చి మాట వచ్చిందో ఆ దెయ్యం విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేల చూపు చూసేవాళ్ళు అంటున్నారు, ఏం చేస్తారా? నేల చూపు చూసేవాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి చూడలేరు. అంటే ఏమిటి అర్థం అంటే, మనకి 2 నేత్రాలు ఉంటాయండి. ఒకటి దేవుణ్ణి చూసే నేత్రాలు, ఒకటి లోకాన్ని చూసేవాళ్ళం. ఏం వంగిపోయిందంటే లోకాన్ని చూసే నేత్రాలు కలిగిన వారిని అర్థం. దేవుణ్ణి చూసే నేత్రాలు ఆమెకి లేదు. యేసు ప్రభులు వారు విడుదల ప్రకటించిన తర్వాత, దేహము దీవించబడి చక్కగా లేచిన తర్వాత, అప్పుడు దేవదేవుణ్ణి కళ్ళారా చూడగలిగిన నేత్రాలు కలిగాయి. పరలోకపు యొక్క ఆ నేత్రాలకు ఆమెకు అనుగ్రహించబడ్డాయి. అందుకనే ఒక వ్యక్తి దీవించబడాలంటే ఒంటికి దీవెనలు రావాలా. నీ విశ్వాసం ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీ విశ్వాసం ఏం చేస్తుంది? నీ దేహాన్ని కాపాడుతుంది. నీ విశ్వాసము నీ దేహము కట్టబడిన కట్లు తెంచబడుతున్నాయి. నీ విశ్వాసము వంగిపోయిన స్థితిలో నుంచి నిన్ను దేవుణ్ణి చూచే స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఎట్లా? దేవుణ్ణి చూచే స్థితిలోకి నీ విశ్వాసం తీసుకెళ్తుంది. ఈ యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చెప్పబడిన వాళ్ళ విశ్వాసాలు అందరూ వాళ్లే. అనేక మంది, ఒక సురోఫెనికే వంశస్థురాలు వచ్చింది, శతాధిపతి విశ్వాసం కావచ్చు, కళ్ళు లేనివాడు కావచ్చు, లేకుంటే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 47 నుంచి 52 వచనాల సారాంశం కావచ్చు. వీళ్ళందరూ యేసు ప్రభువు దగ్గరకు వచ్చి స్వస్థత పొంది, దేహము పరిశుద్ధపరచబడి, కళ్ళు చూపులు వచ్చాయి, పెరాలసిస్ వచ్చాడు, కోనేటి దగ్గర ఉన్నవాడు బయటకు లేచాడు. వీళ్ళందరూ బయటకు లేచారంటే ఈ దేహము దీవించబడి స్వస్థపరచబడి కాళ్ళు లేలోడు లేచి దిక్కును లేచి నడిచాడు కాబట్టి దేవుని మహిమపరచబడ్డాడు. అందుకని మొదట దేహము దీవించబడాలంటే నీ శరీరములో ఉన్న పాపపు కట్లు తెగిపోవాలా, నీ శరీరములో ఉన్న సాతాను యొక్క కట్లు బంధకాలు తెగిపోవాలా, పాపము నుంచి విడిపించబడాలా. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబాల నుంచి ఆ వ్యక్తి విడిపించబడినప్పుడు ఆ వ్యక్తి మాత్రమే దేవుని నామాన్ని మహింపరుస్తాడండి. అందుకని 2 యజమానులకు ఒక్కడు దాసుడుగా ఉండనేరడు. ఇటు లోకం కావాలా, ఆత్మ కావాలా, ఇటు పరలోకం కావాలా, ఇటు లోకం కావాలా అంటే మాత్రం ఆ వ్యక్తి దీవెనలకు పాత్రుడు కాజాలడు. అందుకని ఒక వ్యక్తి దీవించబడాలంటే ఏం చేయాలంటే ఆ వ్యక్తి, అందుకనే ఏమి అబ్రహాము కుమార్తె ఈ రోజున బంధకాల్లో ఉన్న అబ్రహాము కుమార్తెని ఎందుకన్నానంటే, అబ్రహాము కుమార్తె అంటే సంఘమే. సంఘం అంతా, సార్వత్రిక సంఘం అంతా ఈ బంధకాల్లో ఉంది.
అందుకని స్వస్థత ఎందుకు వస్తుందంటే వాళ్ళు వాక్యము చేత బలపరచబడి, వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడి, వాళ్ళు బలవంతులైనప్పుడు, దీవించబడినప్పుడు వాళ్ళు దేహంలో ఉన్న కట్లు బంధకాలు తెగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు ఏంటంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకో, యూదులు మోకాళ్ళ దాకా గుడ్డెత్తి చూసి పెళ్లి చేసుకుంటారు. ఆడవాళ్ళు పోయి మోకాళ్ళు నల్లంగా ఉంటే ఈ బిడ్డ ప్రార్థనా బలురాలు అని పెళ్లి చేసుకుంటారు. మీ మోకాళ్ళు నల్లంగా అయితే మీరు తెల్లంగా అవుతారు. ఏంది మోకాళ్ళు? అందుకని పరమగీతాలు 1వ అధ్యాయంలో నేను నల్లని దాననే, ఆయనను సౌందర్యవతిని అంటాడు. సార్వత్రిక సంఘం మచ్చలున్నాయి, డాగులున్నాయి, నల్లంగా ఉంది. నల్లంగా ఉంటే ఆ నలుపు పోవాలంటే యేసు రక్తం దగ్గరికి పోవాలా. మనం తెల్లంగా కావాలంటే యేసు ప్రభు శిలువ పాదముల దగ్గర ఉండాలా. యేసు ప్రభు పరమాత్ముని రక్త ప్రోక్షణ కిందకి రావాలా. పరమాత్ముడు పాదాలు పట్టుకుంటే ఆయన రక్తముతో కడగబడితేనే ఈ బంధకాల నుంచి మన నలుపు జీవితం పోయి తెల్లంగా ఆయన చూచే నేత్రాలు మనకి అనుగ్రహించబడతాయి. అప్పుడు దేహం దీవించబడాలా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు 2 మోకాళ్ళు రైల్వే వర్క్స్, సివిల్ వర్క్ చేసేటప్పుడు 2 మోకాళ్ళు తీసేయాలన్నారు, బేరింగ్లు మార్చేయాలన్నారు. ఈ మోకాళ్ళకి ఉంటాయి కదా, 2 ఒకదానికొకటి అంటుకోపోయి ఉన్నాయ్యా అన్నారు. యేసు ప్రభుని 2012లో రక్షించబడిన తర్వాత ఈ మోకాళ్ళు వంగడం వల్ల రాత్రులు నిద్ర పట్టడం లేదు. అప్పుడే కోయంబత్తూరు రైల్వే వర్క్ చేసి వచ్చాము. ఆ కోయంబత్తూరులో రైల్వే వర్క్ చేస్తే ఎక్కువగా చేసి జువ్వును లాగేటి. ఈ కాళ్ళు ఒకదానికొకటి జాయింట్లు అతుక్కుపోయి ఉన్నాయి. మోకాళ్ళు వంచలేము. వెస్ట్రన్ టాయిలెట్కి పోవాలా, మామూలు టాయిలెట్ కూర్చుని దానికి వీలు కాదు. చిన్న బాధ కాదు, మోకాళ్ళు 2 అరిగిపోయి ఉంటాయి. యేసు ప్రభు దర్శించిన తర్వాత నేను కట్లు తెంచబడతాయని దానికి చెప్పాను. నేను యేసు ప్రభు దర్శించిన తర్వాత, ఆ పరలోక ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత, మా పాప బంధకాల్లో నుంచి ఆయన విడిపించిన పాప క్షమాపణ పొందిన తర్వాత ప్రార్థన చేసుకొని ఆయన ఆత్మ ప్రత్యక్షతలు కలిగి ఉంటుంటే అందరికి సువార్త చెప్తా ఉన్నా. డాక్టర్లకు ఎవరు చెప్తారు? డాక్టర్ ఎప్పుడు ఆయన పేషెంట్లు చూస్తుంటాడు. సరే నేను చెప్పని 500 రూపాయలు టోకన్ కట్టి డాక్టర్కి సువార్త చెప్పాలని ఒక ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాను. నేను ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి, అయ్యా నా మోకాళ్ళు 2 ఇట్లా రిపోర్ట్ చూపించిన కోయంబత్తూరులో, అయ్యా నీకు చాలా దగ్గర అయిపోయినాయి, మధ్యలో అరిగిపోయింది, నీ మోకాళ్ళు 2. అయ్యా నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నా పేరు బీజేపీ సుబ్బయ్య నాయుడు, యేసు ప్రభు దర్శించాడయ్యా నన్ను, నేను మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయాలంటే నీ మోకాళ్ళు కానిస్తే 2 మోకాళ్ళు తీసేయాలన్నాడు. మందులు రాసిచ్చాడు. ఆ చీటీలా తీసుకొని ఆడ పెట్టేసి నా మోకాళ్ళ మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాను. నేను ఏమని, యేసయ్యా ఈ మోకాళ్ళుగా నీకు పనికొస్తే నీ పని నేను చేయాలనుకో, నన్ను సాధనంగా వాడబడేటట్టుగా ఉంటే అని, నన్ను ఎక్కలేనంత కొండల పైకి ఎక్కిస్తే నీ పని చేస్తా అని చెప్పని మోకాళ్ళు. ఎప్పుడైతే నా మోకాళ్ళ మీద చేతి పెట్టుకొని ప్రార్థన చేసుకున్నానో అదే రోజున నన్ను దేవుడు దర్శించి స్వస్థపరిచి ఈ రోజున 14వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. ఇన్ని దినముల నుంచి అరకు కొండలు ఎక్కా, ఉన్నతమైన స్థలం ఎక్కా, 5 ఫ్లోర్లు ఎక్కా, 6 ఫ్లోర్లు ఎక్కా, ఎంత దూరం ఎక్కినా అది గంట అయినా 2 గంటలైనా మోకాళ్ళ మీద ఉంటే మోకాళ్ళను స్వస్థపరిచిన దేవాది దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేహం దీవించబడాలా, దేహంలోని కట్లు తెగిపోవాలా, ఆ కట్లు బంధకాలు తెంచిన దేవుడే ఆయన నుంచి యేసయ్య వల్ల అవుతుంది కానీ ఏ డాక్టర్ వల్ల కాల. నాకు ఈ డాక్టర్ వల్ల, ఈ మందుల వల్ల జరగల నాకు వైద్యం. ఎవరి వల్ల జరిగింది? యేసయ్య వల్ల జరిగింది. పరమ వైద్యుడు ఆయన, దేవాది దేవుని వల్ల నా మోకాళ్ళు స్వస్థపరచబడ్డాయి. ఇప్పుడు ఆయన పని చేస్తుండా. అరకు కొండలు ఎక్కాం. అరకు చాలా మంది సేవకులు 4 కొండల వరకే ఎక్కుతారు. రాత్రి టార్చ్ లైట్ పట్టుకొని, టార్చ్ లైట్ వేసుకొని, బ్రెడ్లు తీసుకొని, అన్నీ అక్కడ ఏమేమి తీసుకొని అరకు కొండల పైకి ఎక్కితే అక్కడ 5 కుటుంబాలు ఉన్నాయి. 5 కుటుంబాలకు సువార్త చెప్పేదానికి అడవిలో పాములు గరిచినా ఏం లేదు, పెద్ద పెద్ద త్రాసు పాములు ఉంటాయి, ఆకురాలు ఉంటుంది. ఒక కర్ర ఒకటి తీసుకున్నాం. నా ముందు ఒకటి కర్రతో పోతున్నాడు, నాకు ఒక కర్ర ఉంది, టార్చ్ లైట్ కూడా అయిపోయింది. విశ్వాసం ద్వారా మాత్రమే రాత్రి మాత్రమే వస్తారు వాళ్ళు చేరి. అక్కడికి పోయి వాళ్ళకి సువార్త ప్రకటించి, వాళ్ళ దేవుని వైపు నడిపించి, వాళ్ళ రక్షణలోనికి నడిపించి, వాళ్ళ ఆహార పదార్థాలు ఇచ్చి, వాళ్ళకి ప్రార్థన చేసి అక్కడి నుంచి బయటకు వచ్చాం. అంటే నిటారుగా ఉంటుంది కొండలు. ఆ కొండపైకి ఎక్కించాడు. నేనేమని అడిగినాను, ఎక్కలేనంత ఎంత ఎత్తుకెక్కించేసయ్యా ఈ మోకాళ్ళు. ఎక్కించాడా లేదా? అప్పుడు ఒళ్ళు దీవించబడితేనే మోకాళ్ళతో మనం ప్రార్థన చేయగలం, అంతే కదా. అందుకని నీ మోకాళ్ళు నల్లంగా ఉంటే నువ్వు తెల్లంగా ఉంటావు. ఏంది మోకాళ్ళు నల్లంగా ఎంతసేపు చేస్తారు ప్రార్థన మీద? ప్రార్థన బాబు, ప్రార్థన చేసుకుంటారా? అంటే ఇంకా చాలా ఉన్నాయి, దీని అంశాలన్నీ చాలా ఉన్నాయి.
మనం దీనికి మీకు అందే మాత్రమే మీ మాటలే మాత్రం చెప్తున్నాడు. మామూలుగా షుగర్ బాధ్యత తెలుసు మీకు? షుగర్ ఉండేవాళ్ళు లేరేడా? షుగర్ కూడా వెళ్ళిపోయింది. వెంకటేశ్వర నాయుడు ఒక అతనుడు షుగర్ పోయింది, లివర్ ప్రాబ్లం, తాగేవాడు బొల్లేని వెంకటేశ్వర అని చెప్పని మా అల్లుడు ఉన్నాడు ఒక అతను. ఇప్పుడు బొల్లేని హాస్పిటల్ వాడు బంధువు. 40 రోజులు చచ్చిపోతాడు అతను. 40 రోజులు చచ్చిపోతాడు. 1.5 ఇడ్లీ తింటున్నాడు. ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొని పోయి తాయితులు పెట్టారు, ఆకు పూజ చేయించారు. తిప్పని దేవుళ్ళు లేదు, కట్టని తాయితులు లేదు. ఒక కట్ట కట్టేస్తున్నారు తాయితులన్నీ, చేతికి దారాలు. ఏం చేసిండు? 40 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అని చెప్పి డాక్టర్ చెప్పేశాడు. వాళ్ళ అమ్మ ఏమంది, నీ కర్మ పోతేమో యేసు ప్రభు దగ్గరికి పోరా అనింది. చర్చి దగ్గరికి వచ్చాడు. వినటే దగ్గర వచ్చింది, మామ నేను నరకానికి పోకుండా నన్ను కాపాడు, త్రాగుడి నుంచి విడిపించబడాలి కాపాడని. వాడు కోరిక ఏంది? నేను నరకానికి పోకూడదు, చేసిన పాపాలన్నీ చేసేసాడు, నరకానికి పోకూడదు, కాపాడను, తాగుడు మానేయాలని కాపాడను. ప్రార్థన చేశాం. 3 రోజులు ప్రార్థన చేస్తే లోపల ఉన్న విషమన్నీ పాములన్నీ తీసి బయటేసాడు. ఇప్పుడు విక్టర్ నాయుడు అని రాసుకున్నాడు. షుగర్ పోయింది, బాగా అయిపోయాడు. పైన 10 లక్షల అప్పు ఉన్నాడు. అప్పు వచ్చింది. మళ్ళా ట్రాక్టర్లు వచ్చాయి. విక్టర్ నాయుడు అని చెప్పి రాసుకొని తిరగా దేవుడిని సువార్త ప్రకటిస్తున్నాడు. ఎవరు కాపాడారు అతన్ని? చచ్చిపోయేవాడిని మరణ పడకల మీద నుంచి కాపాడగలిగి లేవనెత్తి పని చేయించుకోగలిగిన సామర్థ్యుడు మన యేసయ్య. ఎందుకంటే ఆయనకు ఒక్కరికి మాత్రమే ఆ దేహం దీవించబడింది కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్నాడు. చచ్చితే ఏమొస్తాడు? రాడు. అడగాల, అయ్యా నా బ్రతుకు పాపంలో ఉంది, నా బ్రతుకు శాపంలో ఉంది, నన్ను విడిపిస్తే నీ పని చేస్తా. ఏం చేస్తా? నీ పని చేస్తా. ఇదే కమిట్మెంట్. ఎప్పుడైతే నువ్వు నిబంధన చేసుకుంటావో నీ నిబంధన ద్వారా నిన్ను క్షమించి దేవుడు నిన్ను బంధకాల్లో నుంచి విడిపిస్తాడు. లేకుండా నిబంధన లేకుండా ఉంటే అతి దేహం దీవించబడదు. ఎందుకు దేహం దీవించబడదంటే ఇక్కడ టయానికి రారు. చర్చికి వస్తారా? రారు. టయానికి రారు. ఉపవాస కూడికలు ఉండరు, ప్రార్థనలు రాదు, మోకాళ్ళు వంచరు, ప్రార్థన చేయరు. ఒకరు ప్రార్థన చేస్తుంటే ఒకరింటుండ్రు. ఆ నోరు తెరవబడదు. ప్రతి నోరు తెరవబడాల. ప్రతి మోకాలు యేసునామమున వంగవలనని, ప్రతి నాలుక యేసునామమున ఉచ్చరించవలనని దేవుని అనాది సంకల్పము, దేవుని ప్రణాళిక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14-15 వచనాల సారాంశం అదే. ప్రతి ఒక్కరు దేవుణ్ణి స్తుతించాలా. ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఆరాధించబడినప్పుడు మొదట ఈ దేహం దీవించబడితే అప్పుడు దేవుడితో కనెక్ట్ అవుతారు. ఆత్మ దీవించబడుతుంది వాళ్ళు. అయితే ఇంకొక మాట, చిన్న మాట చెప్తాను చూడు. ఇంటి దీవెనలు, ఇల్లంతా దీవించబడాలా. ఇప్పుడు మీరు 10-15 సంవత్సరాల నుంచి రక్షించబడిన వాళ్ళు ఆమెకు ఒకరు అట్టు తిండి, ఆమె కండ్రెప్ప మీద కేజీ రాయి పెట్టుకొని వచ్చినట్టుంది. ఆయన ఒకరిని గిల్లన్నట్ట గిచ్చండి. ఒకరు కీ ఇచ్చిన వాళ్ళు ధనిలు. అందుకని ఏం చెప్పాలంటే, స్టాండప్ అమ్మ, లేచి నిలబడుకో, ఒక నిమిషం తల్లి లేచి నిలబడుకో. యేసు ప్రభులో లేచి నిలబడుకోనక మొత్తం నిద్ర మొత్తం అది పక్కకి వెళ్ళిపోద్ది. లేచి నిలబడుకో, ఏం కాదు. మమ్మల్ని తప్పిస్తే గోడ కుర్చీ ఇచ్చేవాడు మా అయ్యవారు. అందుకని పైకి లేచి నిలబడు. పైకి లేచి వెళ్ళిపోద్ది అది. నిద్ర మొత్తం ఆత్మ పో, వదిలిపో. సరే, ఇప్పుడు ఇల్లు దీవించబడాలంటే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు రక్షించబడిన వాళ్ళు ఎవరు చూపించండి. మీ భార్య బిడ్డలు అందరికి రక్షణ వచ్చిందా? కుటుంబం అంతా రక్షించబడిన వాళ్ళు ఉన్నారా? మీ ద్వారా రక్షించబడిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మీ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు, పురుషేడి ఒక్కరే 2 ఉన్నారు పురుషులు. పురుషేడంటమ్మా, పురుషులు లేరా? అంటే నీకు బాధ్యత లేదా? మీ భర్త కానీ, మీ బిడ్డలు కానీ, మీ అల్లుళ్ళు కానీ, మీ కొడుకులు కానీ రక్షించబడరా? రక్షించబడేదానికి నువ్వు పాత్రురాలు కానప్పుడు నువ్వు దేవునికి ఏం లెక్కప్ప చెప్తావు? ఎట్టది మీరు దీవించబడాలి ఇల్లు? యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. అరే, మీరు ఐగుప్తీయులను ఆచరిస్తున్న ఆచారాలను ఆచరిస్తారో, వాళ్ళ పద్ధతిలో ఉంటారో, వాళ్ళ నదిలో పోతారో, వాళ్ళు కీరకాయలు తింటారో, వాళ్ళు సొరకాయలు తింటారో, వాళ్ళు పాపాన్ని పులుముకుంటారో, మీ సావు మీరు చావండి. నేను మాత్రం నా భార్య బిడ్డలు యెహోవాను సేవిస్తున్నాం అంటాడు. అలా రాహాబు కూడా పాపపు కట్ల చేత బంధకో ఎరికో గోడల మీద ఉన్న రాహాబు ఆమె ఏమడుగుదో తెలుసా? యెహోషువ వెళ్ళినప్పుడు రాహాబు దగ్గర 2వ అధ్యాయంలో రాయబడిన మాటలన్నీ చూస్తే ఆమె చేస్తున్నది వేశ్యావృత్తి, పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఇదిగో ఈ పట్టణాన్ని ఎరికో గోడలు నా దేవుడు కూల్చేస్తాడంటే, రాహాబు మీ దేవుడు ఓగును చూసి, సియోను చూసి, మేము చూచి మీ భక్తి గొప్ప దేవుడు యెహోవా దేవుని చూస్తే మా నరములన్నీ ఉప్పొంగుతున్నాయి అంటున్నాయి.
రోమాంచితం అవుతుంది మాకు. మీరు ఎట్టయినా సరే ఈ పట్టణాన్ని కూల్చేస్తారు, ఈ గోడలు కూల్చబడతాయి, మీరు బోర్లు ఊదినప్పుడు మీరు పోయి పట్టణాన్ని పట్టుకుంటారు. అయితే 13వ వచనంలో ఉంటుంది, 2వ అధ్యాయం 13వ వచనం. నేను చదవండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆ కోరిక, రహాబు యొక్క కోరిక ఎంత తెలుసా? ఆ కోరిక ఏం కోరుకుంటుంది? నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ ఆ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం. ఎంతమందిని అడిగిందామా? ఎంతమంది ఉన్నారు ఆమెకి? తండ్రి, తల్లి, అన్నజములు, వాళ్ళ పిల్లలు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, అంత మొత్తం వాళ్ళ వంశావళి అందరినీ అడిగింది. ఆమె దగ్గర ఉన్న వాళ్ళందరిని అడిగింది. నువ్వు అడిగిన దేవుడిని ఎవరినన్నా అడిగినమ్మా? ఎప్పుడన్నా అంత భారంతో ప్రార్థన చేసావా? అంటే ఇల్లు దీవించబడకుండా ఉంటే పరలోకంలో ఇల్లు ఎట్ట కడతావు? పరలోకానికి ఎలాగ వెళ్తావు? భార్య ఒక పక్క, భర్త ఒక పక్క కలిసి ప్రార్థన చేయరు. ఇద్దరు ఒక ఇంట్లో ఉంటే వాళ్ళు ఒక పక్క చేస్తారు, వీళ్ళు ఒక పక్క చేస్తారు. సాతాను ఎరుకో గోడలు లాంటి అడ్డు గోడలు కట్టబడి ఇద్దరు ఏకలించకుండా, ఇద్దరు మనసు కలవనీయకుండా, ఇద్దరు స్థుతిగానములు లేకుండా, కుటుంబంలో ప్రార్థన బలిపీఠం లేకుండా నేను ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి విభజించి పరిపాలిస్తున్నాడు. అందుకని ఎవరి కుటుంబాలన్నా మేము కుటుంబం అంతా ప్రార్థన చేసుకుంటున్నామని చేయి చూపించండి. ఏమండి గమ్మునున్నారా? సాయంత్రం చేసుకోరు మీరు ప్రార్థన? యాడ్ చేసుకుంటారా? ఇంట్లో ఇద్దరు రక్షించబడిన వాళ్ళు చూపించండి. వా ఇంట్లో చేయి చూపించండి. ఇద్దరు రక్షించబడిన వాళ్ళు. నీకేమి ఇంట్లో ప్రార్థన కంజీరు తెచ్చుకొని ప్రార్థన చేసుకోవా? కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టినప్పుడు నీవు దీవించబడతావు, నీ ఇల్లు దీవించబడుతుంది, ఆ శాప బంధకాల్లో నుంచి విడిపించబడతావు. శరీరం, ఆత్మ ఈ రెండు ఇతరులు కూడా విడిపించగలిగిన సామర్థ్యం వస్తుంది. ఇదిగో ఆయన అక్కడ కూర్చున్నాడు చూడు, ఆయన పాస్టర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వగలిగినంత నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఎవరికి? అంత నాలెడ్జ్ ఉంది. ఒక దినమున ప్రార్థన చక్కగా చేస్తాడు, గంటలు 3 గంటలైనా ప్రార్థన చేస్తాడు. కానీ కలిసి చేయడం లేదు. ఆ ఇంట్లో ప్రార్థన 10 సంవత్సరాల క్రితం కలిసి చేయడం లేదు. ఎట్లా? కలిసి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఇంటిలో ప్రార్థనా బలిపీఠమును కట్టబడమంటే ఇప్పుడు చూస్తే 10-12 సంవత్సరాల నుంచి ఇంట్లో ప్రార్థనా బలిపీఠము కట్టబడిన తర్వాత అతను ఉన్నతంగా దీవించబడి, ఉన్నతంగా బిడ్డలు పెంచుకొని, 4 కుమార్తెలైతే ఉన్నతంగా పెంచుకొని కుడికి ఎడమకు తిరగకుండా అతను దీవించబడి అతని వ్యాపారాన్ని దీవించాడు, అతని పరిస్థితిని దీవించాడు. దేనికి కారణం ఏందో తెలుసా? తన కుటుంబంలో ప్రార్థన బలిపీఠము కట్టి అందరూ దేవుణ్ణి స్తుతించడం ద్వారా సొంగధ్వనులతో రక్షించబడిన వారి ఇంట్లో సొంగధ్వనులు వినిపించాలా, కంజర్ శబ్దం వినిపించాలా. ఆ కుటుంబంలో కంజర్ శబ్దం ఎప్పుడైతే వినిపిస్తే దురాత్మ సమూహం పారిపోద్ది. గుర్తుపెట్టుకోండి. అది లేకుండా ఉంటే ఆ వ్యక్తి ఏమని దీవించబడతాడు చెప్పండి? నా ఇంటికి రా యేసయ్యా, నన్ను కాపాడయ్యా, నా దగ్గర రమ్మంటే ఏమొస్తాడు? అందుకని ఒక వేశ్య జీవితాన్ని మార్చి యేసు ప్రభువుల వంశావళిలో చేర్చబడింది రాహాబు. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? రాహాబు వంశావళిలో నుంచి, బోయాజు నుంచి, అక్కడి నుంచి ఆ వంశావళిలో నుంచి, ఆ రూతు వంశావళిలో నుంచి యేసు ప్రభులు వారు వచ్చారు తెలుసా? పాప సహితుల్లో నుంచి పాపరహితుడు పుట్టిన ఎంత మేలుని. ఆ పాపపు యొక్క స్త్రీ బంధకాల్లో నుంచి విడిపించబడి పవిత్రంగా మారు మనసు పొంది మారిన మనుషుల ద్వారా ఆ వంశావళిలో నుంచి పుట్టాడు యేసు ప్రభు. తెలుసా? రూతు గ్రంథంలో వంశావళి, లాస్ట్ వంశావళిలో ఆ లాస్ట్ పేజీలో రాసి ఉంటుంది. ఎవరి నుంచి రాహాబుకి ఎవరు పుట్టారు, ఎవరు వచ్చారు, ఎవరి నుంచి ఎక్కడ వచ్చింది, ఎక్కడి నుంచి యేసు ప్రభులు వారు వచ్చారు, దావీదు సంతానం అనేటువంటి కొంత లిస్ట్ అంతా రాసి ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభులు వారిని ఎవరైతే నువ్వు చేర్చుకున్నప్పుడు నీ ఇల్లు దీవించబడాలంటే నీ ఇంటికి కలిగిన సమస్తమును దీవించబడాలా, నీ పొలము దీవించబడాలా. యేసేపుకి ఇచ్చిన దీవెనలేంది? నువ్వు పొలములో దీవించబడతావు, అగాధ జనములో దీవెనలతో నువ్వు దీవించబడతావు.
నీకు బోరేస్తే నీళ్లు పడలేదనుకో, యేసు నామమున వేస్తే జలధారలు బయటికి వస్తున్నాయి. ఎడారిలో జలధారలు పుట్టించగలిగిన దేవుడు నీ వ్యవసాయాన్ని దీవిస్తాడు, నీ తాగే నీళ్లను దీవిస్తాడు, అది నీకు పంటనిస్తుంది. సమృద్ధి కలిగిన ఆశీర్వాదములతో దేవుడు నిన్ను తీసుకెళ్తుంటాడు. ఎప్పుడు అంటే నీ ఇల్లు కట్టబడినప్పుడు, నీ ఇంటిలో ప్రార్థనా బలిపీఠం కట్టుకున్నప్పుడు, నువ్వు దీవించబడినప్పుడు. వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ అంతా. యెహోషువ అదే కోరుకున్నాడు, రాహాబు అదే కోరుకున్నాడు. అలాగే కొత్త నిబంధనలో ఒక ఆమె ఉంది, సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఇప్పుడు పౌలు గారు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటే, అపోస్తుల కార్యం 16:31 చూడండి. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును దేవుని వాక్యం బోధించిరి. చాలమ్మా. ఇప్పుడు ఏంటంటే అపోస్తుల కార్యం 16:14-15 వచనాల్లో ఒక లూదియా ఉంటుంది, తూతేరా పట్టణం నుంచి ముగ్గున్న ఆమె. ఆమె వచ్చినప్పుడు, ఆమె వస్తే సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఆమెమో రొయ్యలు అమ్ముకునేవాళ్ళు, చేపలు అమ్ముకునేవాళ్ళు, ముగ్గు అమ్ముకునేవాళ్ళు వస్తుంటే సువార్త ప్రకటిస్తూ ఉంటే ఇంటోళ్ళ అపోస్తులు వస్తే అట్లే కూర్చొని వాళ్ళ దగ్గర వింటామన్నది. ఆమె విని విశ్వాసం కలిగింది. వినుట ద్వారా ఏం కలిగింది? ఆమె ఏం చదువుకోవాలా, కాలేజీకి పోలా. ఆమెమి ముగ్గు అమ్ముకునే ఆమె ఏం కాలేజీకి పోద్ది? దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలిగింది. ఆమె విశ్వాసం కలిగి అయ్యో నరకాన్ని తెప్పించుకోవాలంటే నా ఇంట్లో నేను ఒక్కదాన్ని రక్షించబడితే ఎట్టా అని చెప్పని ఆ ఇంట్లో వాళ్ళు సువార్త చెప్పలా, ఆమె వచ్చి సువార్త చెప్పింది. తన భర్తని, తన బిడ్డల్ని, తన కూతుర్ని, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సువార్త చెప్పి, యేసు అనే గొప్ప పరమ పవిత్రుడైన దేవుడు ఉన్నాడు, ఆయన నమ్ముకుంటే నరకాన్ని తప్పించబడతాం, ఈ దేహం నుంచి ఈ కట్లు తెంచబడతాయి, మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాము అని చెప్పిన తర్వాత వాళ్ళు విశ్వాసం ఉంచిన తర్వాత అందరూ రెడీ చేసి, ఈమె రక్షణకు రెడీ చేసి, బాప్తిస్వానికి రెడీ చేసి పాస్టర్ గారిని పిలిచింది. అయ్యా మా ఇంటికి రండి అయ్యా, ఫోన్ చేయండి అయ్యా, మీరు మా ఇంటికి వచ్చి ఫోన్ చేసి మా పిల్లలకు బాప్తిస్వం వేయండి, దేవుని రాజ్యానికి నడిపించండి. ఎవరినే? ఆమె విశ్వాసాన్ని బట్టి వాళ్ళు వచ్చి ఆమె ఇంట్లో భోజనం పెట్టి, ప్రార్థన కూటం పెట్టుకొని, ఇంట్లో ప్రేయర్ పెట్టుకొని, ఆమె అంతా చేసుకొని వాళ్ళ కుటుంబం అంతా రక్షించబడింది. మీ పాస్టర్ గారి చేత గృహకూడిగా ప్రార్థనలు పెట్టించుకుంటున్నారు మీరు? ఎవరున్నా అది కిందనే ఉంచమ్మా దాన్ని. ప్రార్థనలు పెట్టించుకుంటున్నారా? పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నారా? దైవ సేవకుడు ఇంటిలోనికి అడుగు పెట్టిన తర్వాత శాపం అనే కాడి ఆడ కొట్టివేయబడుతుంది. అక్కడ పక్కనింటి వాళ్ళు రక్షించబడతారు, నీ ఇంటి వాళ్ళు రక్షించబడతారు, వచ్చిన విని వాళ్ళు విశ్వాసం కలుగుతారు. దేవుని మాట వలన అనేక దేవుని రాజ్యం విస్తరించబడుతుంది, అపవాది రాజ్యం కూల్చబడుతుంది. ఏం చేసింది లూదియా? ఏం చేసింది? పాస్టర్ గారి ముందు ఆమె సువార్త చెప్పింది. అందుకని మీరు సువార్త చెప్పారా? మీ కొడుక్కో లేకుంటే వాళ్ళకో ప్రేమగా మీరు సువార్త చెప్పారా? మీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నారా? మీ ఇంట్లో వాళ్ళు బాప్తిస్వం తీసుకోవాలన్న కోరిక ఏమైనా పుట్టిందా? ఇంటికి దీవెనలు ఎట్టొస్తాయి మరి? రావాలిగా. అంటే ఒంటి దీవెనలు అంటే దేహం దీవించబడితే కట్లు ఇప్పబడిన వ్యక్తి ఇక్కడ చేయాల్సిన పని ఏంది? రక్షణ పొందిన వ్యక్తి ఈ పని చేయాలి. ఒకటి వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం, గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం నిద్రపోయేటప్పుడు నువ్వు వ్యక్తిగతంగా చేసుకోండి. కుటుంబ ప్రార్థన బలిపీఠం, సంఘ సహవాస బలిపీఠం, ఈ 3 బలిపీఠాల ద్వారా ఆ వ్యక్తి బలపరచబడి స్థిరపరచబడితే పరలోకానికి అనేక మంది నడిపించబడతావు, నీ కుటుంబాన్ని కూడా నువ్వు కట్టుకుంటావు. నేను ఇదే బాధపడ్డా. ఏం తెలుసా, నా భార్య ఏమైపోతారో, బిడ్డలు ఏమైపోతారే, అన్నదమ్ములు ఏమైపోతారో, రక్షణ లేదేమో వీళ్ళకి, వీళ్ళయ్యా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని లుంగీలు దడిచిపోయినాయి, టవళ్ళు దడిచిపోయినాయి, ఒకటే ప్రార్థన. నా మోకాళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది, మోకాళ్ళు పంచులన్నీ దడిచిపోయేటి, టవళ్ళు సీదంతా ఆడ పడేసేవాడిని, ముక్కులు ఏడ్చుతునేవాడిని. భార్య ఇదేం యేసు ప్రభువు నమ్ముకుంటే ఇట్ట ఏడ్చేస్తున్నారా, ఇట్ట ప్రార్థన చేస్తున్నారా, ఇదేంది ఇది అని చెప్పని అర్థం కాకుండా ఉంటే అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకునేది మా భార్య. తెలుసా, యేసుని నమ్మితే మేము అక్కడ రామాలయం కట్టించాను నేను. ఆ ప్రార్థన ఈ భక్తి అంతా చేస్తున్నా, బీజేపీలో మంచి భక్తి చేస్తున్నాం.
హిందూ భక్తి. అయితే నాకేం తెలుస్తుంది, యేసు ద్వారా మాత్రమే పాపం పోతుందని ఆయన అంగీకరించబడినప్పుడు ఈ మాట చెప్తే విశ్వసించకపోతే నేను ఏడవడం వల్ల, నేను దేవుళ్ళలోకి రావడం వల్ల, కుటుంబాన్ని రక్షించుకోదనే పరితాపం వల్ల నేను ఎంత ఏడ్చానో సాతాను అంత నా భార్యని ప్రేరేపించి మిద్దెక్కి దూకి చచ్చిపోయేదానికి ప్రేరేపించాడు. చిన్నగా చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత ఆ రాత్రంతా నేను ఏడుస్తూ ఉంటే, నువ్వు నిజమైన దేవుడు అయితే నా భార్య కనపడంటే ఆమెను దర్శించిన తర్వాత పాదాలు భూమి మీద ఉన్నాయి, మధ్య ఆకాశమంత దేదీప్యమానమైన వెలుగు దర్శించిన తర్వాత, కృష్ణవేణి ఎక్కడ పోతావు, జనన మరణాలు నా స్వాధీనంలో ఉన్నాయి రా అన్నాడు. భార్య రక్షించబడింది. 2 బిడ్డలు, కుమారులు, కుమార్తె, కోడళ్ళు, మనవడగోడడు, మా అక్క, మా మారదలు అందరూ, మా అమ్మకు నేనే బాప్తిసం ఇచ్చిన. అంటే నాకేం కలిగింది? బాధ కలిగింది. అయ్యా నా అన్నదమ్ముడు నరకానికి పోకూడదు అయ్యా. మా అమ్మగారి చివరి మూమెంట్లో, లాస్ట్ మూమెంట్లో వస్తే ఈయన కూడా వచ్చి ప్రార్థన చేశాడు. చివరిలో ఆఖరి విషయంలో డాక్టర్లేమో 2 గంటలకు చచ్చిపోతానన్నారు. నన్నేమో దేవుడు సువార్తకు పొమ్మన్నాడు. నేను అక్కడ పోయిన ఎక్కడ మందని దగ్గర, తెలంగాణ దగ్గర కొత్తగూడెం దగ్గరికి వెళ్ళా. పెద్ద 2,000 మంది 3,000 మంది సంఘం. ఆడికి పోతుంటే వెళ్ళమన్నాడు. వెళ్ళమంటావు అమ్మ అంటాము అని వెళ్ళమనింది. నేను మళ్ళా తిరిగి వచ్చేంత వరకు ఆమె బల్ల తీసుకున్నంత వరకు, మరలా ప్రార్థన చేసేంత వరకు నా తల్లిని తీసుకొని పోలా. నువ్వేమో యేసు ప్రభుని నమ్ముకున్నావు అందరూ అన్నారు. నేను వచ్చేదాకా నా తల్లి బతుకుంటుందని, నేను వచ్చేదాకా నా తల్లి బతుకునింది. అట్నే ఆమె సమాధి కార్యక్రమాలు అవన్నీ చేశాం. ఆ తల్లికి నేనే బాప్తిసం ఇచ్చిన. ఎందుకంటే నీ పరితపనను బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఆశ, బాధ, వేదన, అంత దుఃఖం నీకు కలిగినప్పుడు దేవదేవుడు దిగి నీ దగ్గరికి వస్తాడు. ముందు ఈ పని చేయాలి ఫస్ట్. నువ్వు ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో, నువ్వు రక్షించబడిన తర్వాత చేయాల్సిన పని లూదియా చేసింది. లూదియా హృదయాన్ని దేవుడు తెరిచినట్టు మీ హృదయాలు తెరవబడును గాక. లూదియా తన కుటుంబాన్ని కట్టుకొనగలిగినట్టు మీ కుటుంబాలు కట్టుకుందురు గాక. లూదియా తన బిడ్డలు, తన సంతానమును అందరికీ రక్షణ కలుగు చేసినట్టు ఆ ఆత్మ మీ మీద కూడా సంచారమగును గాక. కుటుంబాన్ని కట్టుకున్నది ఆమె లూదియా. అందుకనే జబదయ కుమారుల తల్లి కూడా, యాకోబు యోహాను తల్లి ఏమడుగుతో తెలుసా? యేసు ప్రభులు వారు సంచారం చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 20-21 వచనంలో, అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారయ్యా, ఒకడు కుడి పక్కన కూర్చోవాలా, నీ రాజ్యం, ఆయనకు రాజ్యం వస్తుందని తెలుసు. యేసు ప్రభులు వారికి ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం ఆయనకు ఒక సింహాసనం ఉంటుందని, పరలోక సింహాసనములో నా కుమారుడు కుడి పక్క ఒకడు ఉండాలా, ఎడం పక్కడు ఒకడు ఉండాలా, నాకు వరం ఇయ్యా అని అడిగింది. ఏందే? ఎక్కడ అడిగింది ఆమె? పరలోకములో సింహాసనం దగ్గర అడిగింది ఆమె. నువ్వేమో అడుగుతున్నావు తల్లి? నీ కొడుకులు ఏడుండాలని అడుగుతున్నావు? ఏం కావాలని అడుగుతున్నావు? జబదయ వాళ్ళ తల్లి లాంటి సలోమి ఆమె పేరు, అలాంటి భక్తురాళ్ళు ఉండాలా. ఆ జబదయ ఆయన అడగలేకపోయాడు. వీళ్ళు అడిగారు. యోహాను యాకోబుల తల్లి అడిగింది. అడిగితే ఇది నా దగ్గర లేదమ్మంటే, అది ఒక రోజున నెరవేర్చబడింది. ఆ రోజున అది సాక్షి కాబడ్డాడు మొదటి యాకోబు. అది సాక్షి కాబడి ఆయన ఒకరు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కుడి పక్కకు వచ్చాడు. యోహాను ఎక్కడికి వచ్చాడు? ఎడం పక్క. ఎందుకంటే నా రొమ్మున ఆనుకున్న యోహాను ఎక్కడ ఆడుకున్నాడు? యేసు ప్రభులకి అన్నం ఈ చేత్తో తింటున్నాడు. ఎప్పుడు యోహాను గారు, యేసు ప్రభులు వారు ఈ రొమ్మున గుండి పక్క ఆనుకునేవాడు. ఆ పక్క వచ్చేసాడు ఆయన. స్వచ్ఛందంగా చనిపోయాడు. కురవాళ్ళందరూ, అపోస్తులందరూ అసాక్షులు అయిపోయారు. ఈ కోరిక ఆమె చెప్పిన విధంగా దేవుడు నెరవేర్చాడు. అలాంటి తల్లులు నీ బిడ్డలు ఏం కావాలని కోరుకుంటున్నావో అలాగా నీ బిడ్డలు అవుతారు. నువ్వు ఎలా రక్షించబడాలనుకుంటున్నావో, ఎలా దీవించబడాలనుకుంటున్నావో. అందుకనే యాకోబు, ఏసాపు ఎందుకు వచ్చిన దీవెనలు ఏం తెలుసా? పితరుల దీవెనలు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దీవెనలు అవన్నీ ఇతనికి సంక్రమించి వాళ్ళ బిడ్డల తరతరాలకి ఆ దీవెనలు వచ్చాయి. ఆ వంశావళిలో మనం కూడా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇల్లు దీవించబడాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. మారు మనసు పొందారు మీరు? బాప్తిసం తీసుకోకుండా ఉండేవాళ్ళు చేయి చూపించండి. ఏమి ఈ ముసలాళ్ళు అయిపోయారు కదా, మీకేమిగా ఇక్కడే ఉండాలనుకుంటున్నారా మీరా? కాదమ్మా, పరలోకానికి పోబడలే వద్దా? ఇంకా ఏమైనా ఒప్పుకోవాల్సిన సిద్ధపడకండి.
క్షమాపణ పొందండి, సిద్ధపాటుగా అండి. సమయం లేదు తల్లి. ఎందుకంటే నేను ఇలాంటి విషయాలే నా హృదయాన్ని వేదన కలిగించాయి. కొన్ని సభల్లో మాట్లాడుతూ ఉంటే అదే రోజున మాట్లాడుతున్నప్పుడు బాప్తిస్తారు. మీకు జిఎస్ మినిస్ట్రీస్ తెలుసా? జాషువా చౌదరి గారు తెలుసా? జాషువా చౌదరి గారు ఒక అబ్బాయికి బాప్తిస్తానికి సిద్ధపరిచాడు. బట్టలు తీసుకొని వచ్చేదని ఇంటికి వెళ్ళాడు. తొట్టికి నీళ్లు పట్టేసి ఉంది. అందరం పాటలు పాడుతున్నాం. ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ అబ్బాయి ఏం చేయలే. దురాత్మ ఏం చేసింది తెలుసా? హ్యాంగింగ్ ఆత్మహత్య చేసుకుంటే ప్రేరేపించేసింది. బాప్తిస్తానికి రాకుండా అక్కడ ఆత్మహత్య చేసుకొని వదిలాడు. మేము ఎంత బాధపడ్డాం తెలుసా ఆ విషయంలో. అపవాదికి చోటివ్వద్దు దయచేసి. పాపక్షమాపణ పొందండి, నేడే రక్షణ మీద మారు మనసు పొంది దేవుని వైపు తిప్పబడి దేవుని వారసులు కాండి. అప్పుడు దేవుని రాజ్యానికి మీరు అర్హతలు వస్తాయి, ఆ జీవోస్ వస్తాయి, అధికారులు వస్తాయి, పరలోకపు యొక్క పౌరసత్వం వస్తుంది, దీవించబడతారు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఏం చదువుకుంటున్నారమ్మా మీరు? బీటీఎస్ తెలుసా మీకు? బీటీఎస్ అంటే తెలీదా? తెలుసా? తెలియకుండా ఎందుకుంటా తల్లిలారా మీరు? ఈ చూసిన వాళ్ళకి దెయ్యాలు పట్టుకున్నాయా తెలుసు మీకు? సేవాశిష్ట గారి దగ్గరికి పోతే ఒక మాస్టర్ గారు కూతురికి దెయ్యం పట్టుకున్నది. బీటీఎస్ చూస్తారు ఫోన్లో. వేషధారణ మారిపోయింది. జుట్టిత్త గత్తించుకుంటూ చెయ్యిట్టనే వేస్తారు, చేతులు ఇట్టనే వేస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు తెలుసా? ఏమన్నా ఆడపిల్లలు అదృశ్యమైపోతున్నారని. ఎక్కడ పోతున్నారు వాళ్ళు? కొరియా దేశానికి పోతున్నారు వాళ్ళు. వేశ్యావృత్తికి అమ్మబడుతున్నారు. రండి సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నారు, తీసుకొని పోయి వేశ్యా వాటికల దగ్గర వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మైనర్స్ వెళ్ళిపోతున్నారు. అంత 18 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 22 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ బీటీఎస్ చూస్తారు. బీటీఎస్ ప్యాడ్, బీటీఎస్ పోచి, బీటీఎస్ జుట్టు కత్తిరించుకుంటారు, వేషధారణ మారిపోద్ది, వాళ్ళ హావభావాలు పోతాయి, అన్నీ మారిపోతాయి. అంటే వాళ్ళకి ఆ దెయ్యం పట్టేసి ఉంది. ఇక్కడ కూడా దెయ్యాలు వేసి ఉన్నాయి. బిఎస్ దెయ్యాలు వదిలిపోవాలంటే ఏం చదువుతున్నా పాప నువ్వు? ఈ పాప 10th మాలూమ్ ఆయన బీటీఎస్ తెలుసు కదా, విన్నావు కదా. జాగ్రత్త, అవి చూడబాకండి. అవి చూడడం వల్ల ఏమవుతుందంటే ఈ రోజున 10th క్లాస్ వాళ్ళు కూడా బాప్తిసం ఇచ్చేసేయండి. 10th క్లాస్ 8th క్లాస్ జాతిలో సెల్ ఫోన్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికి బాప్తిసం ఇచ్చేయచ్చు. మీరు లేట్ చేయబాకండి. లేట్ చేస్తే మీ బిడ్డలు మీ స్వాధీనంలో ఉండరు. పెట్టుకోండి. అపవాది ఎవరిని మింగుదురా అని గర్జించు సింహమోలే వాడు తిరుగుతూ వాడు ఏం చేస్తున్నాడు? మన దూరం చేస్తున్నాడు, దేవుడి నుంచి దూరం చేస్తున్నాడు. అందుకని ఈ దేహము దీవించబడాలా, నీ ఇల్లు దీవించబడాలా. ఈ రెండు దీవించబడితే అప్పుడు ఏం చెప్తాడు? యేసేపు తీసుకొని వస్తాడు బిడ్డల్ని, 2 బిడ్డల్ని. యాకోబు కళ్ళు కనపడవు, నా బిడ్డల్ని దీవించయ్యా అంటాడు. ఎంతమంది పిల్లలు ఏసాబుకి? ఏసాబుకి పిల్లలు ఎంతమంది? 2. ఏం పేరా? 2 బిడ్డలు. ఇక చెప్పండి ఎవరెవరు? మనష్షే, ఎఫ్రాయిం. ఎవరు? మనష్షే, ఎఫ్రాయిం. పెద్దోడినేమో కుడి పక్కన పెట్టిండు, చిన్నోడినేమో ఎడ పక్కన పెట్టిండు. ఎవరి దగ్గర? యాకోబు దగ్గర కొనిచ్చి పెద్ద బిడ్డను దీవించమన్నాడు మనష్షే. లేదు, తీసుకొని వచ్చి ఎడం పక్కన ఉండేవాడిని తీసుకొని ఎఫ్రాయిం దీవించాడు. ఏమని? అది నాకు తెలియను అంటాడు. ఎవరు తెలుసు? ఆత్మనేత్రం తెరవబడింది యాకోబుకి. తెరవబడినప్పుడు ఎవరు దీవించాలో ఆ దీవెనలు ఎవరి మీదకు పోవాలనో, అందుకని ఎఫ్రాయిం మీదకు వచ్చిన దీవెలు, ఎఫ్రాయిము దీవించబడ్డాడు, ఎఫ్రాయిము ఆశీర్వదించబడాడు, ఎఫ్రాయిము వంశావళంతా ఆశీర్వదించబడింది. మరలా తిప్పివేయబడిన అప్పం అయ్యాడు, మరలా మొర్ర పెట్టాడు. అందుకనే నా జ్యేష్ఠుడు కాడా అంటాడు ఇర్మియా గ్రంథంలో. ఎఫ్రాయిము నా జ్యేష్ఠుడు కాదా అంటాడు. ఎందుకు జ్యేష్ఠుడు అయ్యాడంటే ఇజ్రాయేలు పక్షాన అందరి పక్షాన ప్రార్థన చేస్తున్నారంట. అయ్యా నశించిపోతున్నారు అయ్యా, అయ్యా వాళ్ళు ప్రార్థన చేయడం లేదయ్యా, అయ్యా వాళ్ళు దేవుని సన్నిధికి రావడం లేదయ్యా, అయ్యా వాళ్ళకి అనారోగ్యాలు వచ్చేసి ఉన్నాయ్యా, వాళ్ళు దూరంగా ఉన్నారయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఎఫ్రాయిముని ఏమంటున్నాడు తెలుసా? వద్దు చేయబాక అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ప్రార్థన చేస్తే దిగలగదు కదా దేవుడికి, వద్దు అంటున్నాడు. అందుకనే రూబేను, ఎందుకంటే రూబేను తన అపవిత్రతను తెచ్చుకున్నాడు ఆ మంచం ఎక్కి. ఎప్పుడైతే ఆ అపవిత్రత నుంచి నువ్వు ఎఫ్రాయిము నా జ్యేష్ఠుడు కాదా అంటాడు.
ఎప్పుడు మనవడు ఏం జ్యేష్ఠుడు అయ్యేది అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవునికి కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళే దేవుని కుమార్తెలోనికి వస్తారు, దేవుని కుమార్తెలుగా వాళ్ళు ఉంటారు, వాళ్ళే జ్యేష్ఠత్వంలో ఉంటారు, వాళ్ళే ఆశీర్వదించబడతారు, వాళ్ళే కుటుంబాలు కట్టుకుంటారు. అయిపోయింది రెండు. సమయం కూడా అయిపోయినట్టుంది అయ్యగారు. అయిపోయింది. అయితే ఇంకో మాట చెప్దాం, అది చాలా పెద్ద సబ్జెక్టు, అందుకని మనం ఇంకో దగ్గరికి పోవాలి కాబట్టి మింటి దీవెనలు. ఎపిసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 దాకా చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తమ కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని ఆ క్రీస్తులో మనల్ని ఏర్పరచబా. ఇది ఎంత ప్రణాళిక పౌరు గారి ద్వారా తెలియజేశాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని కృపయే. ఒక రోజు నీ దేవుడు నిన్ను పిలిచాడంటే, దేవుని దగ్గరికి నువ్వు వచ్చావంటే, దేవుని మాటలను వినే భాగ్యం నీకు ఇచ్చాడంటే, దేవుడే నిన్ను పిలిచి ఆ మనసు ఇచ్చి నిన్ను కూర్చుండబెట్టాడు ఇక్కడ. ఎందుకంటే నీ శాపాన్ని తీసివేసేదానికి, నీ శరీరాన్ని, నీ ఒంటిని దించేదానికి, నీ ఇంటిని దీవించేదానికి, శాపం అనే కాడిని కొట్టివేసి పరసంబంధమైన ఆశీర్వాదముల్లో పాలిభాగస్తులు చేసేదానికి, పరలోక పౌరసత్వం హక్కు ఇచ్చే దానికోసం పరసంబంధమైన దీవెనలు, అదే మింటి దీవెనలు అంటే ఆ పరమందు ఆకాశములో నుంచి వచ్చే దీవెనలు మనకు దీవించబడాలా, బిడ్డలు దీవించబడాలా, తరతరములు దీవించబడాలా. అబ్రహాము ఒక్కడిని బట్టి ఎలాగా దీవించబడో అందుకనే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో చెప్పబడతాడు. 8, 9, 10 వచనాల సారాంశం ఏంటంటే, ఆ వచనాల నుంచి అంటే అబ్రహాము సంతానం ఉంటాడు, ఇజ్రాయిలు సంతానంగా ఉంటాడు, భూదిగంతములను దాని కొనలన్నీ పట్టుకొని పిలుచుకుని వాడా నీవు నా దాసుడు వరి ఉపేక్షించక ఏర్పరచుకుంటున్న నీవు దిగులు పడకము, భయపడకము, నీకు సహాయము చేయువాడని నేనే, నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునంటాడు. తెలుసా, ఆయన దక్షిణ హస్తంతో మనల్ని పట్టుకొని ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తం అంటే కుడి హస్తము, గాయపడిన హస్తము. గాయపడిన గాయముల్లో సంఘమును దాచేదానికి, ఆ సంఘమును వధువును దాచేదానికి ఆయన ఏర్పాటు చేసుకొని మనల్ని ఆయన పరసంబంధమైన ఆశీర్వాదములతో 2వ కొరింథీయులు 1వ అధ్యాయం 25లో ఏమంటాడే, వాగ్దానములు ఎన్నైనను అన్ని క్రీస్తులో అవునన్నట్లుగానే ఉన్నవి, అవి దేవునికి మహిమకరములై ఉన్నవి అంటాడు. ఏ వాగ్దానం ఏదైతే పితరుల ద్వారా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని స్వతంత్రించుకునేది మనమే. యేసు రక్తం స్వతంత్రించుకుంటుంది, యేసు నామం స్వతంత్రించుకుంటుంది. యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడిన తండ్రి కృపాసనము దగ్గరికి చేర్చబడి అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత మనకు కలుగుతుంది అక్కడ. అందుకని పరసంబంధమైన ఆశీర్వాదముల్లో మనందరినీ పాలు పంపులు చేశాడంట. ఆయన ప్రేమ చేత ప్రాణం పెట్టినందుక నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి. అందుకని యేసేపు ఫలించాడు కొమ్మ. అందుకే చెప్తాడు 28వ కీర్తనలో, ఈ కొమ్మ సముద్రాలు పాకి అక్కడి నుంచి పాకి ఏదైతే అక్కడ యెరూషలేము మందిరములో గొల్గోతా కొండ మీద ఆయన బలియాగమైన యేసేపు, పరమ యేసేపు ఉన్నాడో రక్షించబడి అక్కడి నుంచి ద్రాక్షవల్లి సముద్రములు పాకి ఇక్కడి నుంచి పాకి ఈ నెల్లూరుకు వచ్చి, ఈ పాటూరుకు వచ్చి, నీ దగ్గరకు వచ్చి ఆ ద్రాక్షవల్లి నిన్ను నిన్ను అంటు కట్టబడి నీతో నువ్వు అల్లుకుంటు కాబట్టి నీ పాపాన్ని తీసివేసి నువ్వు మంచి ఫలించే విధంగా ఫలించే ద్రాక్షావల్లి వలె నువ్వు యేసేపు ఫలించాడు కొమ్మ. అది నీటి ఓటల వద్ద ఏ విధంగా ఉంటుందో ఆ కొమ్మ వలె నిన్ను దీవిస్తాడంట. ఇక్కడ దాకా వచ్చింది అది. అందుకని ప్రతి ప్రవచనాన్ని యేసు నామమున నెరవేర్చి మనకు అనుగ్రహించాడు. ఆ శాపము నుంచి, ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించును కాక.
మన ఒళ్ళు దీవించబడును గాక, మన దేహము దీవించబడును గాక, మన దేహములో శరీరాశ నేత్రాశ జీవపడ్డమములు లయమగును గాక, మన ఇల్లు ప్రార్థన బలిపీఠముతో కట్టుకొనుదుము గాక, వ్యక్తిగత ప్రార్థన బలిపీఠముతో దేవునికి దగ్గరముదు గాక, సంఘ ప్రార్థన బలిపీఠం దాకా సంఘ అడుగుజాడుల్లో నడిచే కృపాభాగ్యము మనకు కలుగును గాక. అప్పుడు పరసంబంధమైన దీవెనలతో, మింటి దీవెనలతోటి, నీ ఇంటి దీవెనలతోటి నీ దేహం అనేది దీవించబడే విధంగా దేవుడు దీవించి ఈ సంఘమును ఆశీర్వదించి అనేకులు రక్షించే విధముగా మిమ్మల్ని సంధించి ఆ బంధకాల్లో నుంచి విడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మీకు బాగలేనోళ్ళు ఎక్కడెక్కడ బాగలేదో అక్కడ చేతులు పెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి కాళ్ళు సైతానా పో అని ఇదిలియండి ఒకసారి. ఆ దేహంలో ఉండేటివి వెళ్ళిపోతాయి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం, మహాగరుడా స్తోత్రం, సర్వశక్తివంతుడా స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు, అపరంజి పాదమును పోలిన ప్రభు, విస్తార జల ప్రవాహమును కంఠస్థరు ధ్వని కలిగిన దేవానికి వందనాలు. దావీదుకు వేరు చిగురైన యూదా గోత్రపు సింహమానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ఈ సంఘము దీవించబడాలా. సంఘమునకు కట్టబడిన అబ్రహాము కుమార్తె, వంగిపోయిన అబ్రహాము కుమార్తెను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కట్లు తెంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బంధకాల్లో నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ దేహములో ఉన్న షుగర్ వ్యాధులు కానీ, బలహీనతలు కానీ, శరీరాశ నేత్రాశ జీవపుటములు కానీ, లోకాన్ని చూచే నేత్రములు యేసు రక్తము ద్వారా కడగబడిన ఆయన అవన్నీ కాల్చబడును గాక, లయమగునక. ఎర్ర సముద్రములో ఐగుప్తులను లయపరిచిన రీతిగా ఈ దేహముల ప్రతి అపవిత్రత లయమగును గాక యేసు రక్తము ద్వారా. ఇప్పుడు ఆ శరీరాల్లో నుంచి, ఈ సంఘాల్లో నుంచి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తలభాగంలో నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హృదయంలో నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చోళల నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కడుపు నొప్పులు అరిగిపోవును గాక, నరాలు కట్టబడిన గాక, స్వస్థ కలుగును గాక. ఈ దేహాన్ని స్వాధీనపరుచుకున్న దురాత్మ సమూహముల యొక్క అధికారము యేసు నామమున కాల్చబడును గాక. అవన్నీ అగాధముల పడవేయబడును గాక. అయ్యా, నీ బిడ్డలు అయ్యా ఆశీర్వదించబడాలయ్యా. నీ బిడ్డలు స్వస్థపరచబడాలయ్యా. నీ బిడ్డలు రక్షణ కలగాలయ్యా. రక్షణ కలగకుండా అడ్డుపడుతున్న, ఆటంకపరుస్తున్న అంధకార ఆత్మ సంబంధమైన శక్తుల యొక్క అధికారమును యేసు నామమున బంధిస్తున్నాను ఆయన. కొడుకులు రక్షించబడకుండా, ఓ నాయన మాట వినకుండా, త్రాగుడుకు వ్యసనాలకు బందీలైపోయి, తల్లిదండ్రుల మాట వినకుండా, వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన ఆ బంధకాల నుంచి విడుదలగునుగాక యేసు నామమున. విడుదల తెచ్చేయండి యేసయ్యా, విడుదల తెచ్చేయండి అయ్యా. తన కష్టార్జితం అంతా చిల్లు చంచులో ఉన్నట్టుందయ్యా. తన కష్టార్జితాన్ని దొంగిలిస్తున్నాడు దొంగ. హాస్పిటల్ ఖర్చు అయిపోతున్నాయి, వ్యర్థంగా ఖర్చు అయిపోతున్నాయి, ఆయన వేస్ట్గా ఖర్చు అయిపోతున్నాయన అయ్యా. వాటన్నిటి శాపము నుంచి ఈ బిడ్డలు విడిపించబడిన ఆయన పర సంబంధమైన దీవెనలతో నాయన ఆశీర్వదించబడిన గాక. ప్రతి కట్లు తెంచబడిన గాక నాయన. ఈ కుటుంబం అంతా దీవించబడి ఆశీర్వదించబడినట్టు ఏసేపు ఫలించాడు కొమ్మలను ఫలించును గాక. మింట దీవెనలతోటి, స్థలముల దీవెనలతోటి, అగాధ జలముల దీవెనలతోటి, పర సంబంధమైన దీవెనలతోటి ఈ దేహము దీవించబడ, ఈ ఇల్లు దీవించబడాల. పర సంబంధమైనతో దీవెనలకు పాత్రలగునట్టు నాయన. మా పితరుల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన నాయన ఆశీర్వాదములన్నీ వీళ్ళ మీద కుమ్మరించబడి తరములు తరతరము రక్షణ పొందినట్లు దీవించి సంఘమును నింపిన ఆయన ఆశీర్వదించని నాతడిన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే సమయమందు పాట పాడుచూ ఉండగా హృదయపూర్వకమైనటువంటి కానుకలు దేవునికి సమర్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయగల హృదయుడవు, నిస్వాస్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను, జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నిస్వాస్యమును ఎన్నడు ఎడబాయవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు
సరము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సరము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నీ స్వాస్యమును ఎన్నడూ ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్యమును ఎన్నడూ ఎడబాయవు. ఆమేన్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, సత్యస్వరూపి నీకు స్తోత్రం నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు, గొప్ప దేవుడు ప్రభు యేసయ్య తండ్రి. మీరు మా మధ్యలో ప్రభు నాయన ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నందులకై నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. యేసు ప్రభు దైవజనులు మీ సిలువ జన మరుగుపరుచుకుని తండ్రి, దేవ సంఘానికి కావలసినటువంటి అవసరమైన మాటలు ప్రభు నాయన మీరు అందించినందులకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలనాడు లూదియా హృదయం తెరవబడినట్లుగా ప్రభు నాయన, అయ్యా మా హృదయాలు మీరు తెరిచిన యేసు ప్రభు తండ్రి నాయన, మా హృదయాలు తెరవబడి ప్రభు యేసు ప్రభు నాయన అనేకులకి ఆశీర్వాదకరంగా నాయన, మా కుటుంబాలకి మా వ్యక్తిగత జీవితాలకి ప్రభు ఆశీర్వాదకరంగా మీరు మార్చినందులకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా కనువిప్పు కలుగు చేసిన ఆయన, దేవా మా కళ్ళు తెరిపించిన యేసు ప్రభు, ఒక తీర్మానంతో ఒక పట్టుదలతో ప్రభు యేసయ్య విశ్వాసముతో ఇక మీద ముందుకు అడుగులు వేస్తానికి మీరు సహాయం చేయమని పాదాలు సమర్పిస్తున్నాను తండ్రి. పట్టబడిన కానుకలు మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి, పరిచయంలో వాడుకోండి తండ్రి యేసు ప్రభు నాయన. ఇదిగో నాయన ఈ మొదటి ఆరాధన ప్రభు యేసయ్య అయ్యా మీరు దీవించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రెండవ ఆరాధనలో ప్రభు యేసు ప్రభు నాయన అరుణాధపురం జరుగుతున్నట్టు రెండో ఆరాధనలో ప్రభు నాయన మీరే మాతో మాట్లాడిన ప్రభు నాయన దర్శించండి అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో రానటువంటి వారిని కూడా మీరు ప్రభు దర్శించిన ఆయన, బంధకాలను విడిపించిన, అప్పుల సమస్యలను విడిపించిన దేవా యేసయ్య తండ్రి, ఐక్య విచారాల్లో నుంచి విడిపించిన ఆయన, భయంకర వ్యసనాల్లో నుంచి వెనక్కి వెళ్ళిపోయినట్టు వారిని ప్రభ మీరు మరలా ప్రభ మీరు ఆకర్షించిన తండ్రి, మీరు దర్శించమని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రం ఆరోపించుకుంటూ నాయన పర సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో ప్రభు నాయన దేవా మీరు సహాయం దయచేయమని వేడుకుంటూ యేసు నామముడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, దేవుని వాక్యాన్ని విత్తినటువంటి దైవ సేవకులకును మరి అదే విధంగా కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకును దేవుని వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకొని దేవుని వాక్యానుసారం నడవాలని చెప్పి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకును సకలలోక పరిశుద్ధులకును ఆయన సన్నిధి కాపుదల భద్రత సదాకాలం తోడయిండి నడిపించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.